మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. దాదాపు 15 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన ఆయన ఇంకా పోలీస్ శాఖ మీద మక్కుతో కొత్త చట్టాలపై బుక్స్ రాస్తూ మరోవైపు నేషనల్ పోలీస్ అకాడమీతో పాటు టీఎస్ అకాడమీలో కూడా రెగ్యులర్గా క్లాసులు ఇస్తూ ఉన్న వ్యక్తి పేరు సిహెచ్ మల్హారావు గారు, రిటైర్డ్ డీసీపీ సైబరాబాద్. బాగా గుర్తుండిపోయిన సంఘటన గురించి లోపల పనిచేస్తూ ఉండి అతన్ని మనం మార్చుకోవడము. జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్లో అతన్ని చదివిస్తున్నారు. సార్ ఏ విధంగా టెర్రర్ క్రియేట్ చేస్తారు? ఒక మనిషిని చంపి 1,00,000 మందిని భయపెట్టు అనే సిద్ధాంతాన్ని వాడు, లేదా ఆయన చెప్పడం వల్ల ఇంకొక వ్యక్తి ప్రాణాన్ని కాపాడని ఉంది. వెపన్ డంప్ ఉంది. ఇక డెకాయిట్ హార్డ్ వర్క్ సిన్సియర్గా చేస్తే ఈ డెకాయిటీ డిటెక్ట్ అయ్యి మిక్స్డ్ గ్యాంగ్ అవుతున్నాయి, మిక్స్డ్ ఎంఓలు అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో నేరం జరిగితే ఎలా పట్టుకోవాలి? ఇప్పటికన్నా ఇప్పుడే ఈజీ పట్టుకోవడము. 1,00,000 సీసీ కెమెరాలు ఉంటుండగా కూడా ఆ కేసు ఇంతవరకు డిటెక్ట్ కాలేదంటే దాని అర్థం అస్సలే సెల్ ఫోన్ వాడకుండా చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు పూర్తిగా డిపార్ట్మెంట్ వదిలిపెట్టకుండా ఇంకా దీని మీద రీసెర్చ్ చేస్తూ ఎన్పిఏ లాంటి వాటిలో క్లాసులు ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి? సైబర్ క్రైమ్ మీద, లేటెస్ట్ నార్కోటిక్ డ్రగ్స్ మీద ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చట్టాల హిస్టరీ పుట్టుక గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. భర్త ఉంటుండగా భార్య వేరే ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ సెక్షన్ 100% తీసేశారు. భర్త భార్యకి తెలియకుండా వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ద్రౌపది ఏమని అడిగింది? తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా? 377 తీయడం వల్ల వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి? నష్టం ఏంటి నేను చెప్తాను, నష్టం ఏంటి లాభం ఏంటి మీరు బేరీ. కొత్త చట్టాల వల్ల శిక్షలు పెరుగుతాయి, తగ్గుతాయి. మనము స్పెక్టేటర్గా ఉండిపోవాల్సిన పరిస్థితి ఉండేది. సార్ ఇప్పుడు కొన్ని కేసుల్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యూస్ఫుల్ కాదు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఎంత యూస్ఫుల్ అంటే, మీరు డిపార్ట్మెంట్కి వచ్చి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మక్కువతో ఉన్నారు కాబట్టి ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్, ఈ డిపార్ట్మెంట్ ఇచ్చే వాళ్ళకి వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. దాదాపు 15 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన ఆయన ఇంకా పోలీస్ శాఖ మీద మక్కుతో కొత్త చట్టాలపై బుక్స్ రాస్తూ మరోవైపు నేషనల్ పోలీస్ అకాడమీతో పాటు టీఎస్ అకాడమీలో కూడా రెగ్యులర్గా క్లాసులు ఇస్తూ ఉన్న వ్యక్తి పేరు సిహెచ్ మల్హారావు గారు, రిటైర్డ్ డీసీపీ సైబరాబాద్. 2010లో రిటైర్ అయిన మల్హారావు గారు మిగతా వాళ్ళగా ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ఇంకా డిపార్ట్మెంట్ మీద ఎక్కువ మక్కువ పెంచుకుంటూ మారిన చట్టాలపై అవగాహన కల్పించడం, వాటి మీద బుక్స్ రాయడంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న జనరేషన్కి కానీ వాళ్ళకి ఇలా ఏ విధంగా అవగాహన కల్పించాలని తెలియజేస్తూ ముఖ్యంగా డిపార్ట్మెంట్కి వచ్చే వారికి కొత్తగా క్లాసులు ఇస్తున్న వ్యక్తి. ఇప్పుడు మారిన చట్టాలు ఏ విధంగా అవగాహన కల్పిస్తారు, మారిన చట్టాల వల్ల ప్రజలకి ఎలాంటి మేలు జరుగుతుంది, వాటి పట్ల ఏ విధంగా మనం ఉండాలి, కొన్ని సెక్షన్లు తగ్గించడం వల్ల ప్రజలకు ఏమైనా అన్యాయం జరుగుతుందా అనే విషయాన్ని సార్ నడి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే మురళీధర్ గారు. నమస్తే. ఇప్పుడు 2010లో రిటైర్ అయిన తర్వాత సాధారణంగా మిగతా వాళ్ళందరూ కూడా పిల్లలు, మనవలు వాళ్ళ దగ్గర ఉంటారు, కొంతమంది విదేశాలకు వెళ్తారు, కొంత ఫామ్ హౌస్లకు ఉంటారు. కానీ 2025 వచ్చింది ఇప్పుడు. అయినా మీరు నిరంతరం బుక్స్ రాస్తూ కొత్త చట్టాల మీద రాయడం, తర్వాత ఫ్యాకల్టీగా వెళ్ళడం, ఇవన్నీ గెస్ట్ ఫ్యాకల్టీగా చేయడం చేస్తున్నారు. అంటే మీకు దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రొఫెషన్ మీద ఇంకా పూర్తిగా గ్రిప్ మీకు పెరుగుతుంది. రిటైర్ అయిన తర్వాత కూడా మీరు నిరంతర విద్యార్థిలాగా చదువుతున్నారు. గ్రేట్, కరెక్ట్. ఇప్పుడు మనకు బిఎన్ఎస్ఎస్ వచ్చింది, ఇవన్నీ కూడా రావడం వల్ల చట్టాలు కుదించాయి. ఒకప్పుడు ఐపీసీ, సిఆర్పిసి నుంచి ఇవన్నీ రావడం, బిఎన్ఎస్ఎస్. దీనివల్ల ఏమైనా ఇప్పుడు జరగబోయే నేరాలకి, జరుగుతున్న నేరాలకి అవి సరిపోతాయంటారా, ఇంకా పెరిగే అవకాశం ఉందా? అన్నిటికన్నా ఇంపార్టెంట్ కొన్ని చట్టాలు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే గతంలో 497 ఉంటుంది. ఆ సెక్షన్ ఇప్పుడు కుదించడం వల్ల జరిగే నష్టమే ఉందా? అదేవిధంగా అన్యాచురల్ సెక్స్, ఆ సెక్షన్ 377 అది లేకపోవడం వల్ల జరిగే అనర్థాలను వస్తాయా? జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఈ కంప్లైంట్ ఏంటి, పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా కంప్లైంట్ ఇస్తే దాని రెస్పాన్స్ ఎలాగొస్తుంది? ఇవన్నిటికీ మీ ద్వారా
మా వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మల్హర్రావు గారు ఒకవైపు మావోయిజం ప్రాంతాల్లో పనిచేశారు, క్రైమ్లో చూశారు, సైబర్ క్రైమ్ చూశారు, సైబరాబాద్ రిటైర్ అయ్యారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి మీరు చేసిన మంచి కార్యక్రమాలు అంటే ఇన్ఫార్మేట్ని ఎలా తయారు చేయొచ్చు, క్రైమ్ని చూసి సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూసి క్రైమ్ని ఎలా డిటెక్షన్ చేయొచ్చు, ఈ రెండు మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన గురించి ఒకసారి చెప్పండి. ఓకే, మురళీధర్ గారు, మీ దగ్గరికి రావడం ఇది రెండవసారి. చాలా సంతోషం. మీరు చాలా ప్లెజెంట్గా హ్యాపీగా మాట్లాడతారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ విత్ యూ. థ్యాంక్ యూ. మనము ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్లోకి వెళ్తే ఇన్ఫార్మెంట్లను మార్చుకోవడము అన్నది పార్టీలోని వ్యక్తిని ఇన్ఫార్మెంట్గా మార్చుకోవడం. సోర్స్ మామూలుగా బయట వాళ్ళని ఇన్ఫార్మెంట్గా మార్చుకోవడం ఇన్ఫార్మెంట్ అనొచ్చు. లోపల పనిచేస్తూ ఉండి అతన్ని మనం మార్చుకోవడము ఇంకొద్దిగా జటిలమైన సమస్య. మనం సోర్స్ అని కూడా అతన్ని అనొచ్చు. నేను చేసిన ఒకటి చెప్తాను. నేను పేరు మారుస్తున్నాను, సాగర్ అంటున్నాను. అతను ఇప్పుడు కూడా ఉన్నాడు కాబట్టి సాగర్ అంటున్నాను. ఆ సాగర్ అనే వ్యక్తి పీడబ్ల్యూజీ, నేను కోరుట్ల సిఐగా పనిచేస్తున్నప్పుడు పీడబ్ల్యూజీలో హార్డ్ కోర్ అఫెన్సులు చేసి, ఈవెన్ పోలీస్ స్టేషన్ల మీద అటాక్ చేయడము అట్లాంటి ఇంపార్టెంట్ అఫెన్స్లో చేసి అతని మీద కేసులు ఛార్జ్ చేయబడి అతని మీద నాన్ బెయిలబుల్ వారెంట్స్ కూడా కోర్టు నుంచి ఇష్యూ అయిన సంఘటనలు ఉన్నాయి. అతన్ని వాళ్ళు సార్, అతను కేవలం పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారా, లేదా పోలీసుల మీద కూడా అటాక్లు ఉన్నాయా? ఇంకా పోలీసుల మీద అటాక్ లేవు, బట్ అతను వేరే కూడా ప్రైవేట్ బిల్డింగ్స్ని కాల్చివేయడము, ప్రైవేట్ వ్యక్తులను మర్డర్ చేయడము అందులో కూడా ఉన్నాడు. ఎవరండి ప్రైవేట్ వ్యక్తులు? ప్రైవేట్ వ్యక్తి. నేను సాగర్ అని పేరు మార్చాను, ఎందుకంటే ఇప్పుడు పేరు చెప్పకూడదు కాబట్టి అవసరం లేదు. పేరు అని నేను చేసుకోవడానికి సాగర్ అంటున్నాను. అతన్ని వాళ్ళు యంగ్స్టర్ అని 10th చదివాడు. యంగ్స్టర్ అతను 10th చదివిన తర్వాత అతన్ని కొంత బాగా ఉపయోగించుకొని ఏం చేశారంటే కరీంనగర్ కాలేజీలో, జూనియర్ కాలేజీలో, ఇంటర్మీడియట్లో అతన్ని చదివిస్తున్నారు. కరీంనగర్లో పెద్దగా ఆర్గనైజేషన్ లేదు, కరీంనగర్ టౌన్లో చేసి అతని ద్వారా విద్యార్థుల్లో క్యాడర్ పెంచడానికి, వరంగల్లో ఇప్పుడు వరంగల్లో ఆర్ఎస్యు ఆర్గనైజేషన్ లాగా ఇక్కడ ఆర్ఎస్యు ఆర్గనైజేషన్ లేకుంటే దాన్ని చేయడానికి వీళ్ళు అక్కడ జాయిన్ చేశారు. నాకు ఇంటర్నల్ సోర్సెస్ ఇన్ఫార్మేట్ ద్వారా పార్టీలో ఆ క్రమంలో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా ఉన్నాడు అంటే నేను వాళ్ళ అడ్రస్ తీసుకొని రాత్రి 2 గంటలకు పోయి ఆ రూమ్ రెడీ చేసి అతని సాహిత్యాన్ని మొత్తం సీజ్ చేశాను. అతన్ని సీజ్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇతను ఏ కేసులో ఉన్నాడో అంత తెలుసు నాకు. ఇతన్ని యంగ్స్టర్ కదా, ఐ కెన్ ఈజీలీ కన్వర్ట్ హిమ్ టు అవర్ ఫోల్డ్. వాళ్ళు ఎట్లా చేసుకున్నారో నేను కూడా చేసుకోవచ్చు కదా అని అతన్ని పట్టుకెళ్ళి అడవిలోకి తీసుకెళ్ళాను. అంతే. అతన్ని మార్చాలంటే అంత ఈజీ కాదు కదా. అడవిలోకి తీసుకెళ్ళి దాదాపు అతనికి ఏ టెర్రర్ క్రియేట్ చేశామంటే ఇంకా అతన్ని చంపబోతున్నాము అని టెర్రర్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ ఈజ్ అ వర్జ్ ఆఫ్ డెత్, చచ్చిపోయినాను అనుకునే క్రియేట్ చేసిన తర్వాత అతనుగా యంగ్స్టర్ కాబట్టి, సార్ నన్ను ఒక్కరిని చంపితే ఏమొస్తుంది సార్, మీరు ఒకవేళ నన్ను నమ్మితే నన్ను మార్చుకుంటే మీకు ఇంకా చాలా సహాయం చేస్తుంది సార్ డిపార్ట్మెంట్కి అని అన్నాడు. ఆ విధంగా నేను అతన్ని మార్చుకోవడము, అతన్ని నాకు కొరటలో సిఐ అండ్ రెసిడెన్స్ ఆఫీసు ఒకటే కాడ ఉంటుంది. అతను నా దగ్గర తీసుకొచ్చి నా దగ్గరనే పెట్టుకున్నాను. నా ఆఫీస్ పైన గెస్ట్ రూమ్ ఉంటుంది. ఆ గెస్ట్ రూమ్లో ఉంచుకొని అతన్ని మార్చుకొని అతన్నితోని నేను ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్లో చాలా పాజిటివ్గా అరెస్ట్ కావచ్చు, సరెండర్ కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ కావచ్చు, వాటి మంచి రిజల్ట్ తీసుకొచ్చాను. అప్పుడు అతను టార్గెట్ అయిపోయినాడు. వాళ్ళు పేపర్లో, హిందూ అన్ని పేపర్లో వచ్చినాయి. అతను వదిలిపెట్టాలి సిఏ గారు, ఇది ఇల్లీగల్, అరెస్ట్ చేస్తలేడు, ఏం చేస్తలేడు, ఇల్లీగల్ అంటే నేను వదిలిపెట్టకుంటే ఏం చేశానంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి తాళం వేసి అతని తల్లిదండ్రులు బయటికి వెళ్ళగొట్టారు. నేను పోయిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. తాళానికి తాళం అని మేము వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కొన్ని ఇళ్లలో కూడా యూజీ క్యాడర్ ఉన్న వాళ్ళ ఇళ్ళకి మేము తాళాలేసి
ఆ విధంగా తాళాలు వేస్తే వాళ్ళ తల్లిదండ్రులు బయటకు తర్వాత వాళ్ళు తాళాలు తీశారు, మేము తాళాలు తీసాము. ఈ విధంగా అతన్ని ఇంకా చేసుకున్న సమయంలో అతన్ని చంపుతాము అని అన్నారు. తండ్రిని చంపేస్తాము, నువ్వు దొరకలేదా, తండ్రిని చంపేస్తామని తిరిగారు. తల్లినే చంపరు, తండ్రిని చంపేస్తామని తిరిగితే తండ్రికి ఏం చేశామంటే మేము అక్కడ ఒక కోరుట్ల నుంచి మనకు బయటికి దుబాయ్ పంపడానికి అప్పుడు 50,000 ఇస్తే పంపేవారు. అయితే 50,000 మన గవర్నమెంట్ నుంచే ఎస్ఆర్ అమౌంట్ నుంచి అక్కడ తీసుకొని అతనికి ఇచ్చి అతన్ని కాపాడడానికి మనం ఇతనితో ఇంకా పని తీసుకోవడానికి ఇంకా అతన్ని దుబాయ్ పంపించేసాం వర్క్కి. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాం. తర్వాత ఇతను పెద్ద టార్గెట్ అయ్యాడు, ఈ విల్ బి కిల్డ్ ఎట్ ఎనీ టైం. నేను ఎన్నో రోజులు అతన్ని కాపాడలేను కదా, దానికి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అప్పుడు డీజీ గారికి ఒక పవర్ ఉండింది, ఎవరికైనా కానిస్టేబుల్ ఇవ్వచ్చని. అతనికి ప్రాణం కాపాడడానికి అతనికి కానిస్టేబుల్ ఇప్పించారు. ఇప్పుడు కరీంనగర్లో ఆ కానిస్టేబుల్ పనిచేస్తున్నాడు. మనకు నా ఎంబడి అతను ఉంటే నేను అక్కడ ఉన్నంత కాలంలో మన గన్మెన్ల కన్నా అతను బాగా కాపాడడానికి ప్రయత్నించారు. దే ఆర్ మోర్ టాక్ట్ఫుల్. లైక్ దట్ మనము డిపార్ట్మెంట్లో ఇన్ఫార్మెంట్లు మార్చుకుంటే అసలు మనకు ఎక్సలెంట్ వర్క్స్ వస్తాయి. డెకాయిటీ ఫీల్డ్ కావచ్చు, ఎక్స్మిస్ కాళ్ళు కావచ్చు. దిస్ అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇన్ఫార్మెంట్లు మార్చుకొని అతన్ని కాపాడగలిగే శక్తి ఉంటేనే ఇన్ఫార్మెంట్గా మార్చుకోండి. లేకుంటే అతను చనిపోతే అతన్ని టార్గెట్ చేసి అతన్ని వదిలిపెట్టగలిగితే అంతకన్నా మనము సొసైటీకి ద్రోహము, అది మనిషికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఇదొకటి. సార్, ఏ విధంగా టెర్రర్ క్రియేట్ చేస్తారంటే సినిమాలో చూపించినట్లు కళ్ళకి గంతలు, కాళ్ళకి గంతలు, తాళ్ళు కట్టి పరిగెట్టమని చెప్పారా? లేదు లాస్ట్ స్టేజ్ వరకు లేదు, అతనితో మాట్లాడాం మేము అడవిలో. అతన్ని పికప్ చేసిన నుంచి నేను మాట్లాడాను అతనితో. ఏంది ఏంది అని కుతూహలం క్రియేట్ ఏంది అని మా కానిస్టేబుల్తో మాట్లాడుతుంటారు. నా టాక్టిక్స్, అన్న టాక్టిక్స్ ఎవరైనా చేయవచ్చు, నేను చేసినా చెప్తాను. అతనితో నేను మాట్లాడాను అంతే. అతని గురించి మొత్తం చరిత్ర తెలుసు, అతను చెప్పేది ఏముంది నాకు. నేను మాట్లాడాను, మా కానిస్టేబుల్ మాట్లాడుతుంటారు, అబ్బో చాలా మంచోడు కాదు, అది చేస్తాడు ఇది చేస్తాడు అది అంటే నేను అసలే మాట్లాడాను. వాళ్ళు వచ్చి మా చేతులు ఏమన్నా సార్తో సార్ అంటాడు, వెనక జిబ్బులో కూర్చుంటాడు. అంటుంటే లేదు, మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్, గవర్నమెంట్ డీజీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, స్టేట్ చీఫ్ నుంచి నిన్ను పట్టుకోమన్నారు, చంపేయమన్నారు, అంతే, నా చేతులు ఏం లేదు అని అతనుగా మారిపోయి, సార్ మార్గమే లేదంటే మార్గం ఎక్కడ లేదు, మరి నాకు అంతే ఇన్స్ట్రక్షన్స్. అతని సంపూర్ణంగా అతనుగా చనిపోతాన భయంతో ఒకవేళ అక్కడికి తీసుకుపోయినాము, అడవిలకు తీసుకుపోయినాము, కళ్ళకు గంతలు కట్టడం కానీ, ఇంకా ఏమంటే గంతలు కట్టడం కానీ, ఇంకా ఇక అయిపోయిందా రెడీయా అని అనడం కానీ, అంత తీయడం కానీ, ఒకటి ఏం చేసి కొట్టే పరిస్థితులు తీసుకొచ్చి ఒకవేళ వాడు వినకుంటే ఒకటి అతనికి తగలకుండా కొట్టడం కానీ, ఇక అప్పుడు కమ్ డౌన్ అయినాడే చెప్తున్నాను. ఇక అది ఫైర్ చేసిన తర్వాత సార్ మీరు ఎట్లా అంటారు నన్ను బతికించండి సార్, నేను పని చేస్తాను. దట్ ఈస్ సార్. ఆ విధంగా మీరు లొంగుబాటు చేసుకున్నారు, అది తప్పు కదా? లొంగుబాటు చేసుకున్నాం తప్పు అంటే, ఒక ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ట్రీమిజం అని ఉన్నది కదా, ప్రపంచ టెర్రరిజం ఎక్స్ట్రీమిజం సేమ్. ఒక మనిషిని చంపి 1,00,000 మందిని భయపెట్టు అనే సిద్ధాంతాన్ని వాడు చేసిన తర్వాత, అయితే నువ్వు అసలు మన న్యాయ వ్యవస్థ దేని మీద ఆధారపడి ఉందండి? సాక్ష్యం మీద ఆధారపడి ఉంది. సాక్షులను ఒక్కరు కూడా చెప్పకుండా చేసి అన్ని కేసులు అక్విట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు అన్ని కేసులు అక్విట్ అవుతాయి. ఈ చట్టాన్ని వాళ్ళు ఇదే చట్టాన్ని ఉండకుండా వీళ్ళకు చెప్పకుంటే, వీళ్ళు ఓపెన్గా చేసినా కానీ ఏం కాదు, చెప్పకుంటే ఏం కాదు అనే వ్యవస్థ నాశనం చేశారు. మరి ఇలాంటి కొన్ని మీరు అన్నట్టు చట్ట ప్రకారం తప్పే. బట్ ఇఫ్ యూ గో బై టెర్రరిస్ట్ విషయంలో, నక్సలైట్ల విషయంలో, ఇఫ్ యూ గో బై ఓన్లీ లా, వాళ్ళు చంపితే కేసు పెట్టండి, సాక్షులు చెప్పరు, అన్నీ అక్విట్ అయిపోతుంటాయి. ఇంకా ఆ పరిస్థితుల లోపల మరి గవర్నమెంట్ను తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుంది, బ్యాలెట్ షుడ్ బి రిప్లేస్డ్ బై ది బుల్లెట్ అంటే హ్యాండ్ ఓవర్ చేద్దామా? అంటే మీరు ఆయన తీసుకున్నప్పుడు మీ ఐడియాలజీలతో
ఆయనతో మాట్లాడి ఆయనలో పరివర్తన తీసుకొచ్చే అవకాశం ఉంది కదా, కేవలం బుల్లెట్ తోనే భయపెట్టడం కాకుండా. పరివర్తన తీసుకురావడం అంటే 5 ఏళ్ళు వాళ్ళు అతన్ని అది చేసి వీళ్ళు దొంగలు అనే విషయాన్ని వాళ్ళు చేసిన తర్వాత, నాకు అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్సే టైం ఉందండి నాకు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. 24 అవర్స్లో కోర్టులు ప్రొడ్యూస్ చేస్తే అతను జైలుకు పంపితే జైల్లో రిసెప్షన్ కమిటీ ఉంటుంది తెలుసు కదా మీకు, తీసుకొని నక్సలైట్ ఇది అంటే వాళ్ళు అక్కడ బ్రెయిన్ వాష్ చేసేస్తారు. ఏం కాదు పోలీసు వాళ్ళతో ఏం చేయరండి. నీకు పోలీస్ రిమాండ్ మేము అడిగినా, పోలీస్ కస్టడీ అడిగినా ఇప్పుడున్న దాని ప్రకారము 5 రోజులు 3 రోజులు ఇస్తారు. 5 ఏళ్ళు చేసింది 3 ఏళ్లలో ఎంత హయ్యెస్ట్ సైకాలజిస్ట్ అయినా ఇది చేయలేని పని. అందుకని ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజంను అణచడానికి, నక్సలిజంను అణచడానికి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనేది వాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా వేరే మార్గం లేకనే జరుగుతుంది. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనొచ్చా లేదా బంపింగ్ ఎన్కౌంటర్ అన్నదా? మేమైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే ఎఫ్ఐఆర్లు ఉన్న ప్రకారం ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అందులో మీకు ఒక్క విషయం కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనే ఉంటుంది. మేము రాసింది అదే, మేము చేసింది అదే. కానీ బంపింగ్ కాదంటారు. అది మీరు చూసుకోవాలి. మేము ఇప్పుడు ప్రజల ముందు ఎంత చెప్పాలో అంత చెప్తాం, ప్రజలు మీరు డిసైడ్ చేసుకోవాలి. మీ కంట్రోల్లోకి వచ్చాడు, ఆయన ప్రొటెక్ట్ చేశారు, ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అరెస్టులు, సరెండర్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉన్నాయి. ఓకే, మంచి ఆయన చెప్పడం వల్ల ఒక మంచి ఎన్కౌంటర్ కానీ, లేదా ఆయన చెప్పడం వల్ల ఇంకొక వ్యక్తి ప్రాణాన్ని కాపాడని ఉందా? ఉంటుంది. ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అన్నవి ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆపరేషన్ చెప్పండి. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అతనికి తెలిసిన ఇప్పుడు వెపన్ డంప్ ఉంది. ఓకే, వెపన్ డంప్ అతనికి తెలుసు. సార్ వెపన్లు అక్కడ దాచిపెట్టాము అంటే ఎంత తొందరగా చెప్పాలంటే ఇతను అరెస్ట్ అయిన దానికనే 28 అవర్స్లో తీసేస్తారు. వాళ్ళు అక్కడికి వచ్చి 24 అవర్స్, 48 అవర్స్, 56 అవర్స్ తీసేస్తారు. డంపులు ఇమీడియట్గా వీరికి తెలిసిన డంపులు 24 అవర్స్లో మనం తీయగలగాలి. తీసాం. ఆ డంప్ తీసుకునే క్రమంలో వాళ్ళు కూడా అంత ఈజీగా డంప్ పెట్టరండి. చుట్టుపక్కల మైనింగ్స్ పెడతారు, అన్ని పెడతారు కదా. మైన్స్ ఏం పెట్టారు, డంప్ సీక్రెట్ గా పెడతారు. మైన్స్ పెడితే పేలాలి కదా. అది మైన్స్ అంటే మోంగన వెళ్తుంది. దే కెనాట్ పుట్ మైన్స్. డంప్ విల్ బి కెప్ట్ ఎట్ ఏ సర్టెన్ ప్లేస్, కాన్ఫిడెన్షియల్ ప్లేస్. అది ఎవరికి తెలియదు. ఇతను ఇంపార్టెంట్ మెంబర్ కావాల్సి తెలుసు. దళం కమాండర్ ఇతనే పెడతాడు. వాళ్ళిద్దరి మధ్యన ఉంటుంది. ఇద్దరు లేకుంటే ఇంకొకరు తెలుసు, ఇంకొకరు అంతే. వెపన్స్ అప్పుడు ఒక కంట్రీ మేడ్ పిస్టల్, ఒకటి 3.2 పిస్టల్, ఒకటి అది మన 8mm రైఫిల్, అట్లాంటి 3-4 ఒక హ్యాండ్ గ్రెనేడ్ దొరికాయి. అట్లా సార్, మీరు నక్సల్స్ గురించి చెప్పారు. ఎలాగ ఇన్ఫార్మేట్ని మనం తీసుకురావాలి, ఎలాంటి ఎలా క్రియేట్ చేయాలి, ఆయన ద్వారా ఎలాగ మనం ఆపరేషన్ చేయాలి, ఆయన ఇన్ఫార్మేట్గా ముద్ర పడ్డాడు కాబట్టి ఆయన ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇంకా డెకాయిట్ విషయంలో చెప్పండి. డెకాయిట్స్ నేనున్న టైంలో డెకాయిటీని డిటెక్ట్ చేయడము అంటే మనము ఇప్పుడు ఏదంటే హార్డ్ వర్క్ సిన్సియర్గా చేస్తే ఈ డెకాయిటీ డిటెక్ట్ అయింది. హార్డ్ వర్క్ సిన్సియారిటీగా చేస్తే డెకాయిటీ అయింది. ఇలా చేస్తే ఏ డెకాయిటీనైనా డిటెక్ట్ చేయొచ్చు అనే ఒక ఆదర్శవంతమైన కేసు తీసుకుంటున్నాను నేను. నా మన జరిగింది ఒక పాలకుర్తి అనే విలేజ్లో, పాలకుర్తి పొల్యూషన్ ఇప్పుడు ఉంది, జనగాం డివిజన్లో. ఆ విలేజ్లో ఒక డెకాయిటీ రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకు అయింది. 12 నుంచి 3 గంటలు, 12 గంటల ముందు, 1 గంట నుంచి 3, సంథింగ్ లైక్ దట్. అయిన తర్వాత అక్కడ 100 తులాల బంగారం పోయింది. ఒక వైశ్యుని ఇంట్లో 100 తులాల బంగారం పోయింది. అక్కడ 100 తులం బంగారం ఉన్నదని కూడా ఎవరు తెలియదు. అది పోయిన తర్వాత మనకు రిపోర్ట్ అయింది. 3-4-5 గంటలకు రిపోర్ట్. నా ఏరియా కాదు అది, నేను మహబాద్ ఎస్ఐ చేశాను అప్పుడు, నా ఏరియా కాదు. రిపోర్ట్ అయిన తర్వాత ఎస్పీ గారు, రామావతార్ యాదవ్ అని ఎస్పీ గారు ఉండేవారు. చాలా ష్రూడ్, చాలా గ్రేట్. సార్ ఏం చేసిండంటే అంతే, ఇంకా ఇమ్మీడియట్గా అతనికి తెలియగానే వచ్చేసాడు. ఎస్ఐసిఐ రాకముందు అని చెప్పుకుంటాం అంతేగాని వచ్చేసాడు. 6 గంటలకు సార్ అక్కడ ఉన్నాడు. 6 గంటలకు 1 అవర్లో వచ్చేసాడు. చూసి ఎంత మంచి ఇన్వెస్టిగేషన్ అంటే జిల్లాలో ఉన్న మంచి ఎస్ఐలు పిలిపించిండు అక్కడికి, బాగా పనిచేస్తున్న ఎస్ఐఎల్సిఎల్ పిలిపి. కానీ అప్పుడు అది బాగా ఎఫెక్టెడ్ ఏరియా కదా సార్. ఎఫెక్టెడ్ కాలే అప్పటికి, ఇంకా ఎఫెక్టెడ్ కాలే పెద్దగా. అంటే ఎఫెక్టెడ్ ఉన్నా కానీ అంత బర్నింగ్ లేకుండే. అప్పుడు బర్నింగ్ తర్వాత అయింది. ఓకే. సార్ ఏం చేశాడంటే, ఎలా ఉన్నారు వాళ్ళు అని అక్కడ వాళ్ళు అడిగితే చెప్పేస్తారు. ఆడ పోయి మొత్తం ఎగ్జామిన్ చేసి చెప్పేస్తారు. వాళ్ళు వాసన వస్తుంది,
వాళ్ళ భాష గీష ప్రకారము తెలంగాణ వడ్డరోళ్ళలాగా ఉన్నారు అనే డిసిషన్కి వచ్చాం ఎగ్జామిన్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక కట్టెలు తెచ్చుకోలేదు, ఉన్న కట్టెలను అక్కడనే విరిచి కొట్టారు. అంటే డ్రెడ్డెడ్ కాదు, అంటే వడ్డర్స్ లంబాడాస్ వాళ్ళు వీళ్ళ క్రిమినల్ గ్యాంగ్ చేసిందని డిసిషన్ అయిపోయి అప్పుడు అదే రోజు మేము అక్కడికి సార్ పిలిచి అదే రోజు రాత్రి అంటే నెక్స్ట్ డే నైట్ మనము చేసి అక్కడ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న 4 జిల్లాల నుంచి క్రైమ్ ఫైల్స్ ఉంటాయి, వీళ్ళకి డెకాయిడ్ ఫైల్స్ ఉంటాయి, డీసీస్ కేడీస్, వాళ్ళ అన్ని ఫైల్స్ 4 వెహికల్స్ తెప్పించి దాన్ని సార్ట్అవుట్ చేసి చూసి 60 మంది తేలిండ్రు లైక్లీ డిటెక్టివ్స్. 60 మంది తేలిస్తే 60 మందిలో 10 మందికి ఒక ఏరియా, 10 మందికి ఒక 10 జీపులు పెట్టి సారు ఆ 60 మంది ఇంట్లో ఒకటేసారి ఇవాళ రాత్రి రేడ్ చేస్తే అక్కడికి పోయి ఇది అంతా ఎస్ఐసిఎల్ లెవెల్ కాదు, ఎస్పీ గారు కాబట్టి చేయగలిగారు. అక్కడికి పోయి చూస్తే అక్కడ మొత్తం మంది చూసి అందరిని పట్టుకురావాలి, అంతే. పట్టుకురావాలంటే అక్కడికి పోయే వరకే మనకు అందరు వచ్చిన తర్వాత ఏం చేసిండంటే హుస్నాబాద్లో ఒక ఊర్లో తెలిసిపోయింది. ఇక్కడ నుంచి ఇవి తీసుకొని తెల్లారి వరకు అక్కడికి పోయినరు, పిల్లల మెడల్లో గొలుసులు వేశారు, ఎగిరిచ్చారు, పందిని కోసుకున్నారు, తిన్నారు, సాయంత్రం ట్రైన్ ఎక్కేశారు. డిటెక్ట్ అయిపోయిందండి. ఎంత గ్రేట్ చూడండి, ఈ సిన్సియారిటీ, హార్డ్ వర్క్. అంటే అక్కడ వాళ్ళు ట్రైన్ ఎక్కేసారు. మేము రాత్రి 2ంటికి పోయినాం కదా, నెక్స్ట్ డే రాత్రి 24 hours లేట్ అవుతుంది కదా. ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? బాంబే పోయినారు. వాళ్ళు బాంబే నుంచి వచ్చిండ్రు, చేసారు, బాంబేనే పోయారు. మరి ఎలా పట్టుకొచ్చారు బాంబే నుండి? అలా పట్టుకురావడము అంత ఈజీ కాదు. ఎలా చేసామంటే అయిపోయిన తర్వాత వాళ్ళ అన్ని ఇళ్ళని పట్టుకొచ్చాం. 20 మందిలో సస్పెక్ట్ ఒక 20 మంది పట్టుకొచ్చి హనుమకొండ పోలీస్ స్టేషన్లో వేసి, మేము బాంబే వాళ్ళంటే పాస్పోర్ట్ కావాలి, డీజీ పర్మిషన్ కావాలి, ఒక 4 ఎస్ఐలు, ఒక సిఐ, అలా నేను ఒక ఎస్ఐ చేసిన తర్వాత వాళ్ళందరినీ అక్కడ పెట్టినాం కదా. మేము అనుకుంటే ఎవరో అందరు ఉన్నారు కాబట్టి సార్లు బాంబే వస్తున్నారు అని వాళ్ళకి తెలిసింది. ఆ చిట్టాలు పట్టుకొచ్చాం కదా మేము. వచ్చిన తర్వాత మేము చదువుకొని పాస్పోర్ట్ తీసుకొని కొన్ని డబ్బులు సర్చ్ చేసుకొని మేము తెల్లారి సాయంత్రం మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం మేము మళ్ళీ ట్రైన్ ఎక్కాలి కదా. అప్పుడు ట్రైన్ ఎక్కి మేము ఆడబోయి ఎస్పీ గారు అక్కడ ఫోన్ చేసి డొంబిబిలి అనే ఏరియాలో గుడిసెల్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు తల్లిదండ్రులు తీసుకుపోయినాం, వీళ్ళ తల్లిదండ్రులు లీడ్ చేయడానికి. అక్కడ ఎస్పీ కమిషనర్ పర్మిషన్ తీసుకొని చేసి అక్కడికి పోతే అక్కడ మేము ఇంకో 3-4 రోజులు అయింది. ఇక్కడ నుంచి వీళ్ళు ఫోన్ చేశారు, మేము పోయి తెలుస్తుంది కదా వాళ్ళకు. ఇక్కడ నుంచి అక్కడికి ఫోన్ చేశారు వాళ్ళు, ల్యాండ్ లైన్ చేస్తే అక్కడ మేము ఆ డొంబివిల్లో అక్కడ రేడ్ చేసే వరకు ఏమైందంటే అక్కడి నుంచి వాళ్ళు అందరూ అక్కడ కూడా వాళ్ళ భార్య పిల్లల మెడల్లో గొలుసులేసి వేసుకొని మస్తు తాగి చేసి ఈ ఫోన్ వచ్చింది మేము వెళ్ళిపోతున్నాం అని అది కాల్ చేసిండ్రు. అది మొత్తం ఖాళీ చేసిండ్రు. మేము పోయి రేడ్ వేస్ట్ అయిపోయింది. మేము అక్కడి నుంచి మేము అక్కడ ఏం వేసినాం అంటే వాళ్ళు అక్కడ చెప్పింది ఏంటంటే పెద్దగా దొరికింది సార్ 100 తులాలు, చాలా రోజులు చేస్తున్నారు వాళ్ళు దుబాయ్ పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇన్ఫార్మెంట్ తండ్రిని ఎట్లా దుబాయ్ పంపినాము, వాళ్ళు మంచి డెకాయిట్ అయింది, దుబాయ్ పోతారు. అలా A1 A2 వాళ్ళు దుబాయ్ పోవడానికి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తుంటే ఇక మేమేం చేసామంటే అప్పుడు ఇంట్రెస్ట్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, చేయాలనే తపన ఉండాలండి. అరే ఇది ఏంది ఉద్యోగం, ఆఫ్టర్ ఆల్ డెకాయిట్ని పట్టుకోలేమా మనం ఇంత స్ట్రెండ్, వీళ్ళని పట్టుకోకుంటే మనం ఎందుకు అనే ఒక తపన ఉంటే మేము ఏం చేసినామంటే అప్పటిదప్పుడు విచారించడం. కరీంనగర్ నుంచి వచ్చారు వీళ్ళు, కరీంనగర్ నుంచి దుబాయ్ పంపడానికి ఎంతమంది బ్రోకర్స్ ఉన్నారు ఇక్కడికి అడిగి లిస్ట్ అవుట్ చేసి బ్రోకర్స్ ఇల్లు రేడ్ చేసి దుబాయ్కి పంపడానికి రేడ్ చేసి మొత్తం నలుగురు చూసుకొని నలుగురు దగ్గర 50 పాస్పోర్ట్లు ఉంటాయి. 50, 60, 30, 20 అట్లా 200 పాస్పోర్ట్ తీసుకొని ఆ నలుగురిని తీసుకొని లోపడేసినాం అక్కడ బాంబేలో లోపడేసేసి చేస్తే అంత వాళ్ళు పోలీస్ స్టేషన్లో తీసుకోరు, గెస్ట్ హౌస్ ఇచ్చారు, గెస్ట్ హౌస్ వేసుకొని చెప్పినాం మాకు వీళ్ళిద్దరు కావాలి. 5-6 పాల్గొన్నారు కానీ వాళ్ళ ఇద్దరే పోతున్నారు, వీళ్ళిద్దరు కావాలి, మీరు 200 పాస్పోర్ట్లు మాగానే ఉంటాయి, వాళ్ళిద్దరిని మాకు పట్టిస్తే ఇస్తాం, లేకుంటే మీ మీద అన్ని కేసులు పెట్టి అరెస్ట్ చేసి అక్కడ రిమాండ్ చేస్తాం, ఎందుకంటే అక్కల్లోనే మోసం చేశారు కదా అంటే వాళ్ళు భయపడ్డారు. ఆ ఇద్దరిని బట్టి అండి మీ దందా మీరు చేసుకోండి.
ఆ ఇద్దరిని పట్టేయడానికి మీరు ఇక్కడ వాళ్ళు మొత్తం మాకు వాళ్ళే ప్లాన్ చెప్పారు. మీరు ఇక్కడ ఉంటే మొత్తం ఇన్ఫర్మేషన్ పోతాను సార్, మీరు 15 రోజులున్నా దొరకరు, మళ్ళీ మా దగ్గరికి రారు, మీరు వెళ్ళిపోండి. మేము వాళ్ళకి ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళతోని కాంటాక్ట్లు ఉండి వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకొని వాళ్ళకి చెప్పాము, మీకు దుబాయ్కి పాస్పోర్ట్ వచ్చింది, వీసా వచ్చింది, మీకు మెడికల్ కోసం డాక్టర్ దగ్గరికి పోవాలి అని వాళ్ళను ఇద్దరిని సింగిల్గా మెడికల్ కోసము డాక్టర్ మేము మొత్తం ప్లాన్ ఇచ్చాం. ఇది నేను ఒక నిమిషంలో అయ్యేది కాదు, ఇది నెల రోజులు ప్లాన్ ఇచ్చి వాళ్ళని మెడికల్కు తీసుకుపోయే క్రమంలో మళ్ళీ పోయినాం మేము, మళ్ళీ ప్లాన్ ఇచ్చాము. ఈ మీ ఇల్లు ఎక్కడున్నది, వాడు ఎక్కడుంటాడు, వాళ్ళు ఎక్కడుంటాడు, ఈ హోటల్లో మేము వచ్చి పట్టుకుంటాము, మీరు తీసుకుపోయి అక్కడ టిఫిన్కి తీసుకుపోయి అంటే ఆ ప్లాన్ వేస్తే వాళ్ళు కరెక్ట్గా ఆ బాంబే అది మెడికల్ కోసం అని తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి వాళ్ళిద్దరిని మాకు పట్టించారు. మేము 2 ఎస్ఐలను 4 కానిస్టేబుల్ పోయినాం, 6 పోయినాం, పట్టుకున్నాము. వాళ్ళ ఇళ్ళలో చెక్ చేస్తే బంగారం దొరికింది, అప్పటికి అమ్ముకున్నారు. ఓ 60% అట్లా రికవరీ అయింది. సిన్సియారిటీ అంటుంటే డిటెక్ట్ కానీ కేసు ఉండదండి, అది జస్ట్. సార్ అప్పట్లో ఒక క్రైమ్ జరిగిందంటే పలానా గ్యాంగ్ అనేది ఆ సీన్ చూసేవారు చెప్పేవారు. మీరు చెప్తుంది భాష ప్రకారం అవ్వచ్చు, అది ఎంట్రీ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు, దాని ప్రకారం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మిక్స్డ్ గ్యాంగ్ అవుతుంది, ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఇలా మన ఇంటి అసలు ఇప్పుడే ఈజీ అండి, ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. యూ కెన్ మెయింటైన్. అప్పుడు మేము 50 ఫైళ్ళు 100 ఫైళ్ళు, ఇప్పుడు 1000 ఫైళ్ళు మెయింటైన్ చేయొచ్చు. ఒక జస్ట్ ఫింగర్ టిప్ మీద 100 మంది 1000 మంది ఏ ఎంఓ కొడితే ఆ ఎంఓ ఇండియాలో చేసిన వాళ్ళు, ఇక్కడ చేసిన వాళ్ళు, అక్కడ చేసిన వాళ్ళు మొత్తం వస్తాయండి. సార్ మీరు చెప్తున్నట్లుగా వరంగల్లో జరిగిన ఇష్యూలో డెకైట్ ఎవరు చేశారో ఎంట్రీ ఎగ్జిట్ బట్టి, లేదంటే వాళ్ళు మాట్లాడే భాష బట్టి, వాళ్ళు వాడిన ఆయుధాలు బట్టి పలానా గ్యాంగ్ అని అప్పట్లో ఉండేది. అంటే పర్టికులర్ కొన్ని కమ్యూనిటీలు అప్పుడు చేసేవి కాబట్టి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ కమ్యూనిటీనే చేస్తుంది, ఒక ఎంఓ కదా, అన్ని ఎంఓలు మిక్స్డ్ గ్యాంగ్ అవుతున్నాయి, మిక్స్డ్ ఎంఓలు అవుతున్నాయి. ఇటువంటి తరంలో నేరం జరిగితే ఎలా పట్టుకోవాలి? నేను అప్పటికన్నా ఇప్పుడే ఈజీ పట్టుకోవడము అని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు లిమిటెడ్ రిసోర్సెస్లో ఓన్లీ మనము రికార్డు మీద ఆధారపడి బిల్టప్ చేసింది. అప్పుడు 100-150 ఎంఓలు ఉంటే ఇప్పుడు 500 ఎంఓస్ కూడా డిటెక్ట్ చేసి ఎవ్రీ ఎంఓ ఈజ్ రికార్డెడ్ ఫ్రమ్ పోలీస్ స్టేషన్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెవెల్. తర్వాత ఇప్పుడు మీరు ఒక క్లిక్ మీద ఏ ఎంఓలో ఎంతమంది ఇండియాలో ఉన్నారు అని పాత దాని ప్రకారము చేయడము, లిస్టు దొరకడము, వాళ్ళ కొరకు పరిగెత్తడానికి బేసికల్లీ 99% కేసుల్లో మీకు సెల్ ఫోన్లు వాడుతున్నారు. టవర్ లొకేషన్ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా మీరు అసలు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడే ఎక్కువగా డిటెక్ట్ అవుతున్నాయని నా ఉద్దేశం. ఓకే, కానీ ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల్లో జైరాబాద్లో కాల్పులు అవ్వచ్చు, హైదరాబాద్లో కాల్పులు అవ్వచ్చు, మనకి మీరు అన్నట్లుగా టవర్లు ఉన్నాయి, 1,00,000 సీసీ కెమెరాలు ఉంటుండగా కూడా ఆ కేసు ఇంతవరకు డిటెక్ట్ కాలేదంటే దాని అర్థం ఉండవచ్చు. ఇప్పుడు అప్పటికన్నా అప్పుడు అన్డిటెక్టెడ్ పోయిన వాటికన్నా ఇప్పుడు అన్డిటెక్ట్ పోయిన తక్కువగానే ఉన్నాయని మన రికార్డ్స్ కూడా చెప్పొచ్చు. మీరు ఏదైనా డిటెక్ట్ అయితే టక్కున డిటెక్ట్ అయిపోతుంది. ఇంత టెక్నాలజీ ఉంటుండగా కూడా ఎస్కేప్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు. ఇప్పుడు అస్సలే సెల్ ఫోన్ వాడకుండా చేసిన వాళ్ళు ఉన్నారు. సెల్ ఫోను, టవర్ లైను అతను అఫెన్స్ చేస్తున్నప్పుడు దొరకకుండా చేసే వాళ్ళు ఉన్నారు. బట్ టెక్నాలజీ వల్ల ఒక్కొక్క సిమ్ ఫోను, ఒక్కొక్క ఫోన్ వాడినా కూడా మనము శంషాబాద్లో ఒక గోల్డ్ దాంట్లో కొరియర్ అక్కడ నుంచి ఫ్లైట్లో వస్తే దాంట్లో ఒక్కొక్క ఫోన్ కాల్కి ఒక్కొక్క సిమ్ వాడాడు. తెచ్చుకుంటే 20 సిమ్లు తెచ్చుకున్నాడు. అయినా డిటెక్ట్ అయింది. బట్ మీరు అన్నట్టు అతను అసలే వాడకుండా అంత చేస్తే సెల్ ఫోన్ వాడకపోయినా సార్ సీసీ కెమెరాలు ఎక్కడో దగ్గర క్యాప్చర్ అవ్వాలి. 1,00,000 కెమెరాలో కూడా మిస్ అయ్యాడంటే అంటే ఈ 1,00,000 కెమెరాలు అంటే అన్ని కెమెరాలు అంత పర్ఫెక్ట్గా పనిచేస్తాయని మనం చెప్పలేం కదా. మెయింటెనెన్స్ కావచ్చు, ఇంకా ఎన్నో కారణాలు ఉండవచ్చు. సరే సార్, టెక్నాలజీ పక్కన పెడదాం. ఓకే, మీరు రిటైర్ అయిన తర్వాత మీరు పూర్తిగా డిపార్ట్మెంట్ వదిలిపెట్టకుండా ఇంకా దీని మీద రీసెర్చ్ చేస్తూ ఎన్పిఏ లాంటి వాటిలో క్లాసులు ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి? ఆ బుక్స్ రాయడం వెనక కారణం ఏంటి? ఎస్, నేను ఐ వాంటెడ్ టు బీ హ్యాపీ, హెల్దీ అండ్ గుడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అందుకనే నేను 1998లో డిఎస్పీగానే నేను కంప్యూటర్ కొనుక్కున్నాను. కంప్యూటర్ కొనుక్కొని దాని మీద ప్యాషన్ పెంచుకున్నాను. ఇంటర్నెట్ కానీ, లేటెస్ట్ చాట్ జీపీటీ కానీ, జెమినై కానీ, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్
ఎవ్రీథింగ్ కాకున్నా కానీ నేను అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాను. అవన్నీ చేయడం వల్లనే నేను సైబర్ క్రైమ్ మీద, లేటెస్ట్ నార్కోటిక్ డ్రగ్స్ మీద, ఇవన్నిటి మీద కూడా నేను బుక్స్ రాయగలిగాను. అంటే కేవలం ఐఎమ్ వెల్ ఎక్విప్డ్ విత్ ది లేటెస్ట్ టెక్నాలజీ. ఇది ఎందుకు చేశాను, అప్పుడు ఈ ఉద్దేశంతో చేయలేదు కానీ లేటెస్ట్ ఉండాలని చేశాను. ఇప్పుడు నాకు ఎంత ఉపయోగపడుతుందంటే అది, నేను 72 ఇయర్స్కి ఇంత హెల్దీగా ఉండి ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణము ఐఎమ్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ యాక్టివిటీ విచ్ ఈస్ ప్యాషన్ టు మీ. అండ్ వన్ థింగ్ ఐ విల్ గెట్ సాటిస్ఫాక్షన్ దట్ ఐఎమ్ షేరింగ్ మై ప్రీషియస్ ఎక్స్పీరియన్స్ విత్ ది యంగ్స్టర్స్. నేను యంగ్స్టర్స్కి ఇప్పుడు ట్రైనింగ్లో ఐపీఎస్ వాళ్ళకి కానీ చెప్తా. ఏం చెప్తా అంటే, నేను మీతో షేర్ చేసుకోవడం నాకు స్వార్థం ఉంది. ఎందుకంటే నేను 20 నుంచి 30 ఇయర్స్ మధ్యన ఏజ్తోని నేను మీకు చెప్పడం వల్ల, మీతో ఇంటరాక్ట్ కావడం వల్ల 20-30 సంవత్సరాలతో నేను 70+ ఉన్నవాడిని ఇంటరాక్ట్ కావడం వల్ల నా స్వార్థం ఏమందంటే, మీ యవ్వనాన్ని దొంగిలించి నేను యవ్వనంగా ఉన్నాను అని చెప్తాను. దట్ ఈస్ మై సీక్రెట్, దట్ ఈస్ మై ప్యాషన్. ఐ విల్ బి కంటిన్యూయింగ్ దిస్ ఫర్ ఎవర్. ఓకే, సరే, ఇంకా మనం కొత్త చట్టాల మీద అవగాహన కల్పించాలి. ఓకే, అంటే చట్టం తీసుకురావడం వేరు, మార్పులు తీసుకురావడం వేరు, కానీ ప్రజలకి అవగాహన కల్పిస్తున్న బెనిఫిట్స్ వేరేగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు కొత్త చట్టాల మీద అవగాహన. ఒకప్పుడు ఐపీఎస్, మన సిఆర్పిస్ పక్కన పెడితే ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే అది 0 FIR. రైట్. దానికన్నా ముందు చట్టాల గురించి అవగాహన కల్పించాలి కదా ప్రజలకి. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చట్టాల హిస్టరీ, పుట్టుక గురించి ఒక 2 నిమిషాలు చెప్తాను. మానవాళి పుట్టిన నుండి నేరము అనేది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు అని హ్యూమన్ బీయింగ్కి తన అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. దాని తర్వాత మనము హిస్టరీ ఆఫ్ ది చట్టం గురించి పోతే, లా గురించి పోతే, ప్రపంచవ్యాప్తంగా మనకు ఇప్పుడు ఉన్న ఎవిడెన్స్ ప్రకారము మొట్టమొదటిగా క్రీస్తు పూర్వం 1750లో ఫస్ట్ హమ్రబ్బీ కోడ్ అని వచ్చింది. ఇప్పుడు కూడా మన ఇండియన్ పీనల్ కోడ్ అంటాం కదా, హమ్రబ్బీ కోడ్ అని. హమ్రబ్బీ అనే ఒక చక్రవర్తి బాబిలోనియా దేశంలో ఒక 250 క్రైమ్స్ని నిర్వచించి ఈ క్రైమ్కు ఇంత శిక్ష అని పెట్టాడు, మర్డర్ అన్ని. దట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజ్ వేర్ ది లా స్టార్టెడ్. అక్కడి నుంచి మనము వివరంగా చెప్పుకుండా భారతదేశానికి వచ్చేద్దాం. భారతదేశంలో స్వతంత్రం రాకముందు, బ్రిటిష్ వాళ్ళు ఈ ముస్లిమ్స్ రాకముందైనా వచ్చిన తర్వాత కానీ 350 రాజ్యాలు ఉంటాయి అంటారు కదా, ఆ రాజ్యాలకు ఆయా కోడ్స్, చట్టాలు ఉండేవి. 1957లో బ్రిటిష్ జమానాలో సిపాయిల తిరుగుబాటు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టాలు చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం ప్రకారము ఇండియన్ పీనల్ కోడ్ను 1860లో రాశారు. అది మొన్న రెండవది, 3 క్రిమినల్ చట్టాలు మనకు మేజర్గా. రెండవది 1860లో ఐపీసీ వస్తే 1872లో ఐఈఏ వచ్చింది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. 1898లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వచ్చింది. 1898లో వచ్చిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని 1973లో మళ్ళీ రీరైట్ చేసుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సమాజ అవసరాల గురించి మార్పులు తెస్తూనే వస్తున్నాం. ఫైనల్గా హెవీగా మార్పులు, అంటే మేజర్ పోర్షన్గా మార్పులు మనకు ఈ కొత్త 3 చట్టాల ద్వారా 2023లో డిసెంబర్ 25 నాడు ఈ చట్టాలను మనము రాష్ట్రపతి ఆమోదం పొందాము. అవి ఏంటి అంటే, ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో పైన భారతీయ సాక్ష్య అధినియం అని, సిఆర్పిసి ప్లేస్లో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అని మనము ఈ చట్టాలు తెచ్చుకున్నాం.
అయితే భారతీయ ఈ చట్టాల యొక్క మీరు ఈ చట్టాలను తెచ్చుకొని ఒక 6 నెలలు వీటిని అవగాహన కల్పించడానికి టైం పెట్టుకొని జూలై 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. 2024 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినాయి. ఈ అమల్లోకి వచ్చిన నుంచి ఇప్పుడు నడుస్తున్నాయి ఈ కొత్త చట్టాలు. మీరు అనుకున్నట్టు 511 సెక్షన్లు ఉన్న ఐపీసీలో 354 సెక్షన్లు అయినాయి నిజమే, 58 సెక్షన్లు అయినాయి నిజమే. సిఆర్పిసిలో 30 సెక్షన్లు పెరిగినాయి, ఐఏలో 2 సెక్షన్లు పెరిగినాయి. తగ్గలేదు, ఇక్కడ నేరాలు తగ్గలేదు. ఏమన్నాయంటే ఇప్పుడు ఒకే విధమైన నేరాలు ఐపీసీలో 3 ఉంటే ఏబీసీ చేశారు. ఒక 3-4 సెక్షన్ తీసేసినా 3-4 సెక్షన్లు కలిపినా ఎక్కడ దాని తగ్గింపు జరగలేదు, ఏమీ జరగలేదు, అన్నీ ఉన్నట్టే ఉన్నాయి. అవసరం లేని తీసేశారు, ఒక 3-4 సెక్షన్ తీసేశారు. ఆ విధంగా మనకు సెక్షన్లు అమలు చేస్తున్న క్రమంలో మీరు మరి ఎఫ్ఐఆర్ నుంచి వద్దాం. మార్పులు పాత చట్టాల్లో ఏముండే, ఇప్పుడు చట్టాల్లో ఏముంది ఎఫ్ఐఆర్ విషయంలో. మీరు అన్నారు ఇంటికాడ ఉండి మనము పోలీస్ స్టేషన్ పోకుండా మనం ఇంటి నుంచి క్రైమ్ రిపోర్ట్ చేయవచ్చా, దాన్ని ఈఎఫ్ఐఆర్ అంటున్నాం. ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారము ఎవరైనా కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే అంతకుముందు పోలీస్ స్టేషన్కి పోయి పిటిషన్ ఇవ్వాలి, లేకుంటే పోలీస్ స్టేషన్కి పోయి ఓరల్ చెప్తే వాళ్ళు ఎస్హెచ్ఓ రాసుకొని కేసు కడతారు. అది అట్లే ఉంది. అయితే ఇక్కడ నుంచి మనము ఎఫ్ఐఆర్ను ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ పోలీస్ స్టేషన్లో ఫేస్బుక్ అది ఉన్నది కదా, దాని ద్వారా ఆ పోలీస్ స్టేషన్కు ఆ ఎఫ్ఐఆర్ను మనము ఈమెయిల్ ద్వారా తెలియజేయవచ్చు. ఇట్లని తెలియజేయవచ్చు. ఈ 3-4 సాధనాల ద్వారా, ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా పోలీస్ స్టేషన్కి తెలియజేయవచ్చు. అయితే కొత్త చట్టంలో ఏముందంటే ఎఫ్ఐఆర్ చేయాలంటే సంతకం కావాలి. దాన్ని వాళ్ళు జీడీలో నమోదు చేసుకొని వాళ్ళు మళ్ళీ కంప్లైనెంట్కు సేమ్ మాధ్యమం ద్వారా మీరు 3 రోజుల లోపల రిటర్న్ పిటిషన్ ఇవ్వవలసి ఉంటుందని ఒక మెసేజ్ పోతుంది. అతను వచ్చి ఇవ్వచ్చు, వీళ్ళైనా పోయి కలెక్ట్ చేసుకోవచ్చు. రిటర్న్ పిటిషన్ కలెక్ట్ చేసుకొని 3 రోజుల లోపల అది కాగ్నైజబుల్ అయితే కేసు కట్టాలి. ఇది ఈఎఫ్ఐఆర్. దాని తర్వాత జీరో ఎఫ్ఐఆర్ అంటే కొత్తగా వచ్చిన దాంట్లో ఏ ప్రదేశం నుంచైనా ఇంకొక పోలీస్ స్టేషన్ పరిధిలోకి పిటిషన్ ఇవ్వచ్చు. వీళ్ళు రిజిస్టర్ చేయాలి, కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి దీన్ని జీరో ఎఫ్ఐఆర్ అన్నారు. ఆ విధంగా మనము కొత్త ఎఫ్ఐఆర్లు కొత్త విషయాలు యాడ్ చేశాము. ఇంకొక విషయం ఏముందంటే ఎఫ్ఐఆర్ విషయంలో ఇంకొక విషయం ఏముందంటే ఈ 498A కేసుల్లో, చిన్న కేసుల్లో, లేకుంటే ఏదన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కేసుల్లో 7 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న కేసుల్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయవచ్చు అని ఉంది. అట్లంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ అన్నిట్లో దానికి డిఎస్పికి ఒక చెక్ పెట్టి అతను కావాలనుకుంటే చేయొచ్చు, లేకుంటే ఇమీడియట్ రిజిస్టర్ చేయాలి. ఇది ఎందుకు చేశారు అంటే లలిత్ కుమార్ వర్సెస్ హైకోర్టు ఆఫ్ యూపీ వాళ్ళు ఒక 498 కేసు వచ్చినప్పుడు, అరే మీరు భర్త మీద భార్య పిటిషన్ ఇస్తుంది, ఎఫ్ఐఆర్ ఇమ్మీడియట్ 498 రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నారు అనుకోండి, చేస్తే వాళ్ళకి కుటుంబం నాశనం అవుతుంది. అంటే మరి 154 ఉన్నది కాబట్టి చేస్తున్నాము అంటే, అయితే అప్పుడు ఆ జడ్జిమెంట్ ఏమిచ్చారంటే ఇట్లాంటి చిన్న కేసుల్లో మీరు డిఎస్పి గారు డిసైడ్ చేస్తే మీకు ఒక 15 రోజుల్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి మీరు చేశారని. ఇది అంతకుముందు లేకుండా ఈ కొత్త చట్టాల్లో ఆ వెసులుబాటు వచ్చింది. ఓకే సార్, గతంలో సిఆర్పి మన ఐపీసీలో ఉన్నప్పుడు భర్త ఉంటుండగా భార్య వేరే ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్త అది చూసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 497 వచ్చింది. ఇప్పుడు ఆ సెక్షన్ ఉందంటారా లేదంటారా? ఆ సెక్షన్ 100% తీసేశారు. ఎందుకు? 497లో మీరు చెప్పినట్టు ఒక భర్త ఒక భార్య ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది భర్త పిటిషన్ ఇవ్వచ్చు. ఇది 497. అదే ఎప్పటి నుంచో స్త్రీ సంఘాలు కొట్లాడుతున్నాయి, లేకుంటే సుప్రీంకోర్టు చేస్తుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారము మగవాళ్ళకి ఆడవాళ్లకు సమాన హక్కులు ఉన్నాయని మురళీధర్ గారు ఉంది కదా. ఉన్నప్పుడు భర్త భార్యకు తెలియకుండా
ఇంకొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే 497 లాగేదో ఉండాలి కదా, అవును. అది లేదు, ఐపీసీలో లేదు. లేనందుకు ఇద్దరు సమానమే కాబట్టి అది పెట్టలేం కాబట్టి తీసేయడం జరిగింది. భర్త భార్యకి తెలియకుండా వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది భార్య కొంతమందితో వెళ్ళి పట్టుకొని అక్కడ కొట్టడం చేస్తుంటది. అవును. అప్పుడు అటువంటి సంఘటన జరిగినప్పుడు ఏ సెక్షన్ వస్తుందండి ఇప్పుడున్న సెక్షన్ ప్రకారం? ఇప్పుడు కొట్టినందుకు సెక్షన్ పెడతాం వీళ్ళందరి మీద. ఇప్పుడు అక్కడ క్రైమ్ రాదా? క్రైమ్ రాదు ఇక, అప్పుడే లేదు, ఇప్పుడు ఇది లేదు, అది లేదు అంటే కాదు, భార్య భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకునే విషయాన్ని రెడ్ హ్యాండ్ పట్టుకుని కొట్టకుండా కంప్లైంట్ ఇచ్చింది అనుకో. అవును, లేదు మరి అప్పుడు కూడా ఇప్పుడు లేదు ఇక, ఆ సెక్షన్ లేదు, అక్రమ సంబంధం సెక్షన్ లేదు ఇక. అంటే 497 లేదు ఇప్పుడు. 497 100% తీసేశారండి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే భర్త భార్య ఎవరు అక్రమ సంబంధం పెట్టుకుని కేసులు లేవు. అసలు చట్టంలో మేజర్ స్త్రీ మేజర్ పురుషుడు ఒక ఇంటర్ కోర్స్ చేస్తే దెర్ ఇస్ నో సెక్షన్. మొదటి నుంచి లేదు, ఐపీసీలో అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అదే మ్యారీడ్కి ఒక 497 ఉండే, అది స్త్రీల మీదనే ఉండే. ఈ స్త్రీయే అక్రమ సంబంధం పెట్టుకుంటే అప్పుడున్న 497లో కూడా స్త్రీ మీద కేసు లేదు. అదేందో మరి ఇప్పుడు అది లేదు, స్త్రీ మీద కేసు అప్పుడు లేదు, పురుషుని మీదనే కేసు. ఇప్పుడు అది లేదు, ఇది లేదు, తీసేసారు. ఇది ఇప్పుడు మనం చూసుకుంటే మీరు పెళ్లి చేసుకుంటే భార్య ఏమన్నా మీకు ఆస్త్యా భారత కాలం నుంచి వస్తుంది. అది ద్రౌపది అడిగింది, ద్రౌపది ఏమని అడిగింది, తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా ప్రాపర్టీ నేను నన్ను పెట్టడానికి, అప్పటి నుంచి వస్తున్నా. సరే, ఒకవేళ భర్త భార్య ఉంటుండగా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, రెండో పెళ్లి సెకండ్ బైగమి కింద వస్తాయి. ఇప్పుడు ఉందా? బైగమి పెళ్లి చేసుకుంటే బైగం సెక్షన్ ఉంది, కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే కేసు లేదు. పెళ్లి చేసుకుంటాం, రెడ్ హ్యాండ్ పట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు పట్టుకుంటే ఏంటంటే అఫెన్స్ లేనప్పుడు పట్టుకుంటే ఇప్పుడు అఫెన్స్ ఉంది, అఫెన్స్ లేదు. నేను నా తండ్రి ఇంటికి వచ్చి నాకు ఆస్తి అని నేను దొంగిలించుకొని పోయినా, అది నాకు రావాల్సింది. అట్లా వచ్చి కేసు వస్తే కొడుకు మీద తండ్రి కేసు పెడతాడా? అది నాదే నీదే కాబట్టి పెట్టాం. అట్లా ఎగ్జామ్షన్స్ ఉంటాయి కదా. సార్, ఇప్పుడు అన్యాచురల్ సెక్స్ గతంలో 377 ఉండేది, ఇప్పుడు 377 తీయడం వల్ల వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి? నష్టం ఏంటి నేను చెప్తాను, నష్టం ఏంటి లాభం ఏంటి మీరు బేరీ చేసుకోండి. 377 అన్నది అన్యాచురల్ సెక్స్, అసహజ సంభోగం అనుకోండి, సంభోగం అనుకోండి, అసహజ క్రియ. ఓకే, దీంట్లో మనిషికి కాకపోయినా మనుషులు జంతువులు అసహజం అంటే అసహజం. అవును. ఇప్పుడు పర్మిషన్ ఇయ్యకున్నా కానీ ఇప్పుడు ఏం చేశారంటే స్త్రీలు పురుషులు కలిసి ఉంటున్నారు కదా, అసహజ క్రియలు చేసుకుంటున్నారు కదా. సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి వచ్చింది కదా. సేమ్ సెక్స్ మ్యారేజ్ వేరే దేశాల్లో అలౌడ్, ఇక్కడ మన భారతదేశంలో దీని మీద ఎన్నో చర్చలు జరిగినాయి, సుప్రీంకోర్టులో కేసులు వచ్చినాయి. బట్ వీఆర్ నాట్ అలౌయింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్. బట్ సేమ్ సెక్స్ అఫెన్స్ అంటే సుప్రీంకోర్టు కూడా అన్ని కూడా సేమ్ సెక్స్ ఏం అఫెన్స్ అతనికి లేదా, అతనికి అధికారం లేదా? ఇప్పుడు ఈస్ హ్యావింగ్ రైట్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. పురుషునితో పెట్టుకుంటే సంబంధం, స్త్రీతో పెట్టుకుంటే నీదేం పోయింది? అంటే అక్కడ ఇద్దరు ఇష్టపడి చేసుకుంటే అన్యాచురల్ సెక్స్ లేదంట, లేదు. కానీ అక్కడ బలవంతంగా చేశాడు అనుకుంటా. రేపే ఉంది కదా, ఏదన్నా పెట్టుకోవచ్చు. అవే రేపు కాదు, మెయిల్ అండ్ మెయిల్ అన్యాచురల్ చేసినప్పుడు ఆమె ఒకవేళ పిటిషన్ ఇచ్చింది అనుకోండి, నన్ను అనవసరంగా తీసుకుపోయినాడు, కిడ్నాపింగ్ పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. మీరు సేమ్ సెక్స్ ఇట్లాంటి కన్సెంట్ సెక్సే లేదని, అది మీకు భయపెట్టిందని పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు కదా. ఓకే. ఇంకొకటి, కొత్త చట్టాల వల్ల శిక్షలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయా తగ్గుతాయా అని లేదు. నేను చెప్పాను కదా, ఇండియన్ పీనల్ కోడ్లో 511 358 అయినాయి, సిఆర్పిసిలో 484కు 528 ఏదో అయినాయి, 30-40 సెక్షన్లు పెరిగినాయి. ఐఏలో 2 పెరిగినాయి అంతే. ఈ తగ్గడం అన్నది ఎందుకు జరిగింది అంటే, ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, ఇండియన్ పీనల్ కోడ్లో ఒక స్టార్టింగ్లో ఒక 50 డెఫినేషన్ సెక్షన్స్ ఉంటాయండి, 50 ఉంటాయి. ఇది కోర్ట్ అంటే ఏంది, మ్యాన్ అంటే ఏంది, ఇదని ఆ డెఫినేషన్స్ ఉంటాయి. ఆ 50 డెఫినేషన్స్ 50 సపరేట్ సెక్షన్లు ఇచ్చారు వాళ్ళు అప్పుడు ఐపీసీలో.
ఆ 50 సెక్షన్లు ఇప్పుడు ఏబీసీలు చేశారు అంతే, సడన్గా 50 తగ్గిపోయినాయి. ఓకే. సెక్షన్ ఏం తగ్గలే, ఈ 3 మీరు చెప్పినది తీసేసినట్టు ఇంకా ఒకటి స్నాచింగ్ ఒకటి కొత్తది పెట్టారు. అట్లా తగ్గుడు ఎన్ని తగ్గినాయో పెంచుడు అన్న పెట్టినాం, దాని గురించి మనము క్వశ్చనే అనవసరము. అట్లా తగ్గినాయి. ఇప్పుడు 324, 326 అని 323 అని చేయితోని కొడితే 323 ఉండే, కర్రతోని కొడితే 324 ఉండే, కర్రతోని కొట్టి ఫ్రాక్చర్ చేస్తే 326 ఉండే. ఆ 3ని ఏబీసీ చేశారు, 2 సెక్షన్ తగ్గినాయి. ఓహో, అలా అన్ని కూడా అందులో కూడా ఎమ్మెల్సీ ఉంటుంది. ఎమ్మెల్సీ ఉంటుంది, అంత ఉంది, సెక్షన్ చేంజ్ చేయలేదు. ఓకే. కొత్త శిక్షలో సోషల్ సర్వీస్ అంటే ఏంటండి? కొత్త సెక్షన్లో సోషల్ సర్వీస్ అన్నారు ఆ సెక్షన్లు అంతే. చిన్న నేరాలు 3 సంవత్సరాల లోపటో 7 సంవత్సరాల లోపల నేరాల్లో వీరిని మళ్ళీ జైలుకు పంపి మళ్ళీ నిందితం చేసుడు ఎందుకు, అక్కడ అది ఉంటుంది కదా. చిన్న సెక్షన్లు వేరే దేశాల్లో కూడా సోషల్ సర్వీస్ చేయొచ్చు అనే శిక్షను వెయ్యొచ్చు అని ఉంటుంది అలా. ఓకే. సోషల్ సర్వీస్ ఏంది అన్నది రూల్స్లో గవర్నమెంట్ మనకు అవి ఇన్స్ట్రక్షన్స్ రూల్స్లో వస్తాయి. ఏమంటే సోషల్ సర్వీస్ అంటే అతను చదువుకున్నవాడు అనుకోండి, ఒక 1 ఇయర్ ఆర్ఫన్ స్కూల్లో పోయి చెప్పాలి. లేదు అసలు ఏం చదువుకోవాలి, ఆ స్ట్రీట్స్ ఊడవాలి, ఏదైనా కావచ్చు, సోషల్ పనిష్మెంట్ కింద. ఆ సోషల్ సర్వీస్ ఇస్ న్యూ పనిష్మెంట్. అంతకుముందు అది ఉండే, ఏది ఫైన్ ఉండే, ఇంప్రిజన్మెంట్ ఉండే, అట్లా కాకుండా డెత్ ఉండే. ఇది కొత్త సర్వీస్ పెట్టారు. ఏవి సోషల్ సర్వీసులు అని ఆ స్టేట్ వాళ్ళు చేసుకోవాలి, ఏదైనా కావచ్చు సోషల్. ఓకే. ఇప్పుడు కొత్త చట్టాల్లో హ్యాండ్స్ కప్స్కి ఏం చెప్పిందండి? బేడీలు వేయొచ్చా వేయకూడదా? ఇట్స్ అ ఫన్నీ థింగ్ దట్ హ్యాండ్స్ కప్ అనేది 1860 నుంచి ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఐపీసీలో సిఆర్పిసిలో ఉంటుంది, ఇది ఐపీసీలో ఉండదు, అంటే బిఎన్ఎస్ఎస్లో ఉంటుంది. అసలు దాని గురించి ప్రస్తావనే లేదు, పాత దాంట్లో ప్రస్తావనే లేదు. ఎప్పుడు పోలీస్ మీద అలిగేషన్ దీంట్లో వేయలేదు. దాని గురించి చట్టంలో బేడీలు కోర్టులో వేయకూడదు కదండి. కోర్టులో వేయకూడదు, దట్ ఈస్ డిఫరెంట్. కోర్టు హైకోర్టు ఇన్స్ట్రక్షన్స్, కోర్టు హాల్ ఎంటరంగా తీసేయాలి, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అసలు ఐపీసీలో హ్యాండ్ కప్స్ బేడీలు ఫలానా సెక్షన్లో వేయాలని లేదు, ఫలానా సెక్షన్లో వేయొద్దని. దానికోసము క్లారిటీ తీసుకురావడానికి 10 సంవత్సరాల రేపు, మర్డర్, ఎన్డీపీఎస్ యాక్ట్, డ్రగ్ యాక్ట్లో ఒక 15 యాక్ట్లో వేయొచ్చు అని చెప్పారు అంతే. ఇప్పుడు దీంట్లో ఇది కొత్త దాంట్లో వేయొచ్చు అని చెప్పారు. దాంట్లో అసలు బేడీల విషయం లేదు. 7 సంవత్సరాలు లోబడి శిక్షలకి లేదు, అంటే 7 సంవత్సరాలని లేదనలా. హీనియస్ క్రైమ్ హీనియస్ క్రైమ్స్ అని క్రైమ్స్ కూడా అది చేశారు. మర్డర్, రేపు, ఎన్డీపీఎస్, ఆర్గనైజ్డ్ క్రైమ్, ఒక 15 క్రైమ్స్ చేశారు. ఇందులో ఏమన్నారు, బేడీలు వేయమన్నారు. ఓకే. ఇంకా సమ్మన్ల విషయంలో కొత్త చట్టాలు ఏం చెప్తుందండి? సమ్మన్ల విషయంలో ఏం చెప్పిందంటే, సమ్మన్ అంటే మనకు ఒక సాక్షిని కోర్టుకు రప్పించడానికి చేసే ప్రక్రియలో భాగం సమన్. కోర్టుకు రప్పించడానికి ఒక సాక్షికి, అయ్యా మీరు కోర్టుకు ఫలానా రోజు ఫలానా కోర్టుకు రావాలని ఇష్యూ చేసే ఒక సమన్. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ దట్ పర్సన్ టు కమ్ అండ్ డిపోజ్ ది ఎవిడెన్స్ వాట్ ఎవర్ హీ నో, యూ కెన్ టెల్. దీనికి ఫిజికల్గా తీసుకొని ఒక కానిస్టేబుల్ హోంగార్డ్ పోయి అతని ఇంటికి పోయి సర్వ్ చేయడం అన్నది ఎంత పెద్ద ప్రక్రియ. దాన్ని తీసేసి ఏం చేసిండ్రంటే, ఇప్పుడున్న కొత్త ఎలక్ట్రానిక్ సాధనాలను ఉపయోగించుకొని యూ కెన్ సెండ్ ఇట్ బై ది వాట్సాప్, యూ కెన్ సెండ్ ఇట్ బై ది ఈమెయిల్ అని చేశారు. దానివల్ల ఎంత సహులత అయింది, విట్నెస్ కూడా ఎంత మంచిదే అది. కానీ ప్రొఫెషనల్ అఫెండర్స్ దీంట్లో, ఇది సాక్షుల గురించి మనం మాట్లాడుకున్నాం. అవును, కానీ ప్రొఫెషనల్ అఫెండర్స్ దీంట్లో ఏం చెప్పారు? ప్రొఫెషనల్ అఫెండర్స్, అబ్స్కాండింగ్ అక్యూజ్డ్, తర్వాత ఇది మనము సమన్ వరకు చూసుకుంటే వారెంట్ వేరు, సమన్ వేరు. సమన్ వరకు చూసుకుంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ సజెషన్ దట్ చెప్తారు. అతను లా అబైడింగ్ సిటిజన్ అని చెప్పగానే వచ్చేస్తాడు అంతే, దానికి పెద్ద పొయ్యి సర్వ్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు పాత చట్టాల్లో కొత్త చట్టాల్లో ప్రొఫెషనల్ అఫెండర్ అంటే మీరు ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ అని అన్నాడు. మీరు అడిగిన దాని ప్రకారం ప్రొక్లెయిమ్డ్ అఫెండర్. ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ అనొచ్చు, అబ్స్కాండింగ్ అఫెండర్ అనొచ్చు. ప్రొఫెషనల్ అఫెండరు, అబ్స్కాండింగ్ అఫెండర్ అంటే ఏంటంటే, నేరం చేస్తాడు, నేరం చేసిన నుంచి అబ్స్కాండ్ అవుతాడు. పాత చట్టాలకు కొత్త చట్టాలకు ఎంత డిఫరెన్స్, ఎంతున్నదో మీరే చెప్పాలి. నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్.
మనము స్పెక్టేటర్గా ఉండిపోవాల్సిన పరిస్థితి ఉండేది పాత చట్టాల ప్రకారం. అతను ఒక 5గురితో మర్డర్ చేయిస్తాడు, వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, ఇచ్చి అతను తప్పించుకు తిరుగుతుంటాడు, డబ్బులు బాగున్నాయి కాబట్టి. ఈ 5గురి మీద కేసు నడవాలి, నేను పక్కకు ఉండాలి, అతని మీద అక్విట్ చేయించి మళ్ళీ తర్వాత వచ్చి ఆయన అక్విట్ అవుతాడు. ఎంత అన్యాయం అండి. మనం చూస్తూ ఇంత ఇంత చట్టము, ఇన్ని కోర్టులు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడేముందంటే ఆ కొత్త ప్రొక్లెయిమ్డ్ ఈ వీళ్ళ మీద మనము ఈ ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ మీద మనము ఆల్ టైప్స్ ఆఫ్ సర్వ్ చేయడానికి, అతను రప్పించడానికి మనము అన్నీ కూడా ప్రయత్నాలు చేశాము అని కోర్టుకు నమ్మించగలిగితే ఆ ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ యొక్క ఆస్తులను కూడా జప్తు చేయొచ్చు. ఇప్పుడు కొత్త దాంట్లో అతను ఆటోమేటిక్గా రావడానికి, చట్టానికి సహకరించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది, ఇది మంచిది అని. ఇంకొకటి ఏమంటే ఆ చట్టము అంతకుముందు అతను దొరకనప్పుడు, ప్రొక్లెయిమ్డ్ అఫెండరు దొరకనప్పుడు ఏముంటాయంటే ప్రొసీజరు, వీళ్ళ మీద కేసు నడిపి అవైలబుల్ ఉన్న మీద అతను దొరికినప్పుడు అతని మీద నడపాలని ఉంటే ఇంకా మనము దొరకనోడే మంచోడు, వీళ్ళు దొరికి తప్పు చేశారు కదా. దానికి ఏం చేశారంటే ఇప్పుడు ఆ ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ మీద అన్ని విధాలైన చేసి వాడు కావాలని తప్పించుకునే తిరుగుతున్నాడు అనేది మనం పోలీసు వాళ్ళ ఫిల్ చేస్తే, అతను నమ్మితే ది ట్రయల్ విల్ బి కండక్టెడ్ అలాంగ్ విత్ దీస్ పీపుల్ ఇన్ హిస్ అబ్సెన్స్. చేసింది ఎంత మంచి ఇది చూడండి. అదొకటే కాదండి, ముందు ఆ ప్రాపర్టీ సీజ్ అనేది సగం చచ్చిపోతాడు. అంటే ప్రెషర్ చేస్తున్నాం మనం, అతను ప్రెషర్ చేస్తున్నాం, రా అప్పేరుగా నీకు ఒకవేళ ఏం లేకుంటే. అయితే అతని మీద చేస్తే అతను ఇంకా ఫర్దర్ ఏం లాభం చెప్తున్నా, వీళ్ళకి 10 సంవత్సరాల శిక్ష అయితే వాళ్ళకి 10 సంవత్సరాల శిక్ష అవుతుంది. అయితే అతని మీద కన్విక్టెడ్ కాబట్టి రెడ్ కార్నర్ నోటీస్ తీసుకోవడానికి కన్విక్టెడ్ కాబట్టి అతనికి కన్విక్షనే కాకుండా అతను ఆపలేం కదా. వేరియస్ కన్విక్టెడ్ అంటే పర్సన్స్కి వేరే సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి కదా. దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు అవాయిడ్ అరెస్ట్. దీస్ ఆర్ ది 2 ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ గురించి. వాడు బెనిఫిట్ ఉంది సొసైటీకి. రైట్. తర్వాత సూసైడ్ అటెంప్టెడ్. అవును, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే నేరం అనండి గతం నుంచి ఉంది. అసలు ఆయన ఆత్మహత్య చేసుకోవడం అనేది అతన్ని మనసు చంపుకొని కష్టాలు పోతే చనిపోతే 174. అవును, ఓకే, బతుకుంటే మరొక కేసా? మీలాంటి మహానుభావులు చెప్పారని తీసేశారు. ఇంకా సుప్రీంకోర్టు చెప్పింది ఎప్పుడు, అవును, తీసేశారు ఇప్పుడు అంతే. అయితే ఇందులో ఇంకా తిరకాస్తుంది. ఎలా అంటే ఇది 100% తీసేశారండి, దీన్ని మార్చలేదు సెక్షన్. అయితే దాని విజ్ఞులు లా మేకర్స్ ఉపయోగించి ఒక సెక్షన్ కొత్తగా పెట్టారు. దీన్ని తీసేసి ఒకటి పెట్టారు, దీన్ని మార్చొస్తుంటే బట్ తీసేసి ఒకటి పెట్టారు. ఏం పెట్టారంటే, గవర్నమెంట్ సర్వెంట్ ముందు కిరోసిన్ తీసుకొచ్చి ఒక వ్యక్తి పోసుకొని నువ్వు ఆ పని చేయకుంటే నేను చచ్చిపోతా అంటాడు. అది బ్లాక్మెయిల్ కదా. బ్లాక్మెయిల్ అయితే ఒక సెక్షన్ పెట్టింది, దానికి ఒక సెక్షన్ పెట్టింది సపరేట్. ఇట్లాంటి పరిస్థితులు కూడా శిక్షార్హుడు అని. సార్ ఇప్పుడు కొన్ని కేసుల్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇందులో యూస్ఫుల్ కాదు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఎంత యూస్ఫుల్ అంటే ఇట్ ఇస్ కళ్ళకు కట్టినట్టు చూపెడుతుంది కదండి. ఇప్పుడు నేను ఒక సెర్చెస్ చేస్తుంటా, సెర్చెస్ చేసేటప్పుడు ఇప్పుడు కంపల్సరీ వీడియో చేస్తూనే సెర్చెస్ చేయాలి. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వీడియో చేస్తూనే సెర్చ్ చేయాలంటే ఎంత ట్రాన్స్పరెంట్ అండి. పోలీసు మిస్ చేయడానికి ఉండదు, సెర్చ్ పర్సన్ కూడా మిస్ చేయడానికి ఉండదు. ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చారు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. తర్వాత అది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అట్లా తీసుకొచ్చారు. ఓకే సార్, కొత్త చట్టాలు అవగాహన గురించి బాగా చెప్పారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక సమస్య ఎప్పటి నుంచి ఉంది. అందులో ప్రధానం చూస్తే కంప్లైంట్ తెలుగులో రాస్తారు, మీరు విచారణ తెలుగులో చేస్తారు, అనుమానితం తీసుకొస్తారు, అక్కడ కూడా తెలుగులో జరుగుతుంది. కానీ మీ ఎఫ్ఐఆర్ ఇంగ్లీష్లో ఇస్తారు, తర్వాత విచారణ జరుపుతారు, ఛార్జ్షీట్ ఇంగ్లీష్లో వేస్తారు, జడ్జిమెంట్ ఇంగ్లీష్లో వస్తుంది. అంటే ఇక్కడ బాధితుడు కానీ నేరస్తుడు కానీ వాళ్ళు చేసిన తప్పు, మేము రాసింది, మాకు జరిగిన అన్యాయం అనేది పూర్తిగా తెలియదు. ఇక్కడ కంప్లైంట్ రాసింది కూడా బాధితుడు తెలుగులో రాస్తాడు, దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు, అక్కడ రాసిన వ్యక్తి వేరే వ్యక్తి ఉంటారు, తర్వాత ఛార్జ్షీట్ ఇంగ్లీష్లో వస్తుంది, జడ్జిమెంట్ ఇంగ్లీష్లో వస్తుంది.
కానీ వేరే రాష్ట్రాల్లో తీసుకుంటే సౌత్ ఇండియాలో వేరే రాష్ట్రంలో ఏ భాష ఉందో ప్రాంతీయ భాష ఆ ప్రాంతీయ భాషలో జరుగుతుంది. ఇక్కడ ఎందుకండి అది ఆ ప్రాబ్లం? అది ఏమంటే తెలుగులో ఇస్తే తెలుగులో చేయకూడదని ఏమీ లేదు. మరి ఎందుకు జరగట్లేదు? ఎందుకు జరగట్లేదంటే ఇప్పుడు చేసిన వాటికి మాత్రం తెలుగులు ఇస్తుండ్రు. కాలక్రమేణా మనము ఒక 15-20 ఏళ్ళ కింద ఇంగ్లీష్ నుంచి 90%, 80%, 70%కి వస్తుంది. కానీ మీరు అన్నట్టు పెద్దగా జరగట్లేదు అని అంటే మనము ప్రభుత్వం తెలుగులోనే రాయాలి, తెలుగులో రాయకుంటే పనిష్మెంటు, భాషా సంఘము ఇవన్నీ తెలుగులోనే ఉండాలనే అనేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. తెలుగులో రాయండి లోయర్ లెవెల్ కోర్టులో, అదే మనకు సుప్రీంకోర్టులో ఇంగ్లీష్లోనే ఉంటుంది. అవును, ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అదే ఇది హైకోర్టు లెవెల్లో కూడా. తమిళనాడు అక్కడ హిందీలో రాస్తారు కదా నార్త్ ఇండియా అంటే నేషనల్ లాంగ్వేజ్. నేషనల్ మీరు తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా ఎక్కడైనా సరే లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. అవును, ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర లాంగ్వేజ్ ఉంది. జార్ఖండ్ తీసుకోండి మీరు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అక్కడ హిందీ పాడుతున్నారు. మరి ఇక్కడ ఎందుకు జరగట్లేదు? అక్కడ హిందీ వాడుతున్నారు అని చెప్తున్నా, అక్కడ కూడా లోకల్ లాంగ్వేజ్ రాయట్లేదు అని చెప్తున్నా. అక్కడ హిందీ అంటే కామన్ గా వచ్చు కాబట్టి. మీరు అన్నట్టు అసలు ఫిర్యాదే మనకు తెలుగులో ఇస్తున్నాడు కదా. అవును, ఫిర్యాదు అందులో రాయాలి, అందులోనే ఛార్జ్షీట్ వేయాలి. మీరు అన్నది అది హైకోర్టు చర్య తీసుకోవాలి. వీళ్ళందరి ఇన్స్ట్రక్షన్స్ సర్క్యులర్స్ మస్తున్నాయి. దాని వల్ల క్రెడిబిలిటీ పెరుగుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది కదా తెలుగులో. అవునవును, నాకు జరిగిన అన్యాయం కరెక్ట్ జరిగింది, నాకు న్యాయం అనేది ఈయనకి తెలుస్తుంది, ఈయన చేసిన తప్పు శిక్ష పడింది ఆయనకి తెలుస్తుంది కదా. అవునవును, 100% మీరు అన్నది కరెక్టే. సర్క్యులర్ ఇష్యూ చేస్తున్నారు, ఇంకా జరగట్లేదు. బట్ దాని మీద అంత సీరియస్గా ఉంటే అప్పుడు ఎవరైతే ఉంటే ఇంకా ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమైనా వచ్చిందంటే ఆల్ ఇండియా సర్వీస్ నుంచి వచ్చిన IPS ఆఫీసర్స్ ఇప్పుడు జనరల్గా నార్త్ ఇండియా వాళ్ళు తెలుగులో రాదన్నట్టు ఆ ఆఫీసర్ లెవెల్లో వచ్చిన హైరార్కీ లెవెల్లో వచ్చిన వాళ్ళు పెద్దగా ఇన్సిస్ట్ చేయకపోవడం వల్ల ఇది వస్తుంది. కానీ ఆల్ ఇండియా సర్వీస్ లోకి ఎంటర్ అయిన తర్వాత లోకల్ లాంగ్వేజ్ రావాలి కదండి, పాస్ కావాలి అని ఉంది. పాస్ కావాలంటే వీళ్ళు రావాలి అన్నట్టు కొన్ని ఉన్నాయి, వస్తాయి. కానీ అంత ఇప్పుడు జడ్జీలు కూడా వేరియస్ స్టేట్స్ నుంచి వచ్చి ఇది మారాలి, కంపల్సరీ మారాలి. యూజర్ ఫ్రెండ్లీ ఉండాలి కదా, అసలు కస్టమర్ ఫ్రెండ్లీ ఉండాలి కదా. మీరు అనేది కరెక్టే. ఇక వ్యవస్థలో ఉన్న ఎన్నో లోపాల్లో ఇదొక లోపం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి. గతంలో IPCలో 511, ఇప్పుడు BNSలో కొంత తగ్గింది. 358. దీనివల్ల ఏమైనా నేరస్తులకి ఉపయోగం ఉంటుందా? వాళ్ళకి సెక్షన్ సరిపోతాయంటారు నేరం చేసిన వాడికి? సెక్షన్లు ఏమి అనవసరమే తీసేసి అవసరం ఉన్న ఇప్పుడు స్నాచింగ్ సెక్షన్ ఉందండి. పాత దాంట్లో స్నాచింగ్ అయితే కొందరు థెఫ్ట్లో పెట్టేవాళ్ళు, కొందరు రాబరీలో పెట్టేవారు. రాబరీ కాదు, ఇది థెఫ్ట్ కాబట్టి స్నాచింగ్. అవసరమైన సెక్షన్లు కొత్తవి యాడ్ చేశారు, అనవసరమైన సెక్షన్లు తీసేశారు. బట్ చట్టం మొత్తము ఏదైతే దాని స్పిరిట్ ఉందో, చట్టం స్పిరిట్ అలాగే ఉంది. సరే, స్నాచింగ్ నుంచి తీసుకుంటే స్నాచింగ్లో స్నాచింగ్ కాకుండా 354 కూడా యాడ్ చేసిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. అంటే అందులో కంటెంట్ ఉండాలి కదా. 354 అంటే నీకు ముట్టకుండా ఇట్లా స్నాచింగ్ 354 ఎట్లా అయిందంటే పోతూ ఉంటే అతను బాడీ టచ్ చేసి దానికి సంబంధించింది ఉంటే 354 పెట్టొచ్చు. అంటే కొంతమంది ఆఫీసర్లు ఏం చేసేవారు అంటే వాడికి బెయిల్ వస్తుంది కాబట్టి 354 పెట్టేవారు. అది పెట్టేవారు, ఇప్పుడు కూడా మామూలుగా పెట్టేవారు. అట్లాంటి ఇప్పుడు మన డీవియేషన్స్కు ఎన్నో ఉంటాయి. కరెక్ట్, వాళ్ళు చేసింది తప్పట్టు, ఎందుకంటే సొసైటీ కోసం చేసింది తప్ప ఆయనకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సార్ ఫైనల్గా చెప్పండి, మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మక్కువతో ఉన్నారు కాబట్టి ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ డిపార్ట్మెంట్ ఇచ్చే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనము సిన్సియర్, హానెస్ట్, మారల్స్, వాల్యూస్తోని మీరు ఉద్యోగము చేయండి. అది మీకు జీవితంలో ఉపయోగపడుతుంది. మీకు అన్ని విధాల మీరు జీవితాన్ని సాఫీగా చేస్తారు. ఇది బేసిక్ ప్రిన్సిపల్స్. నీకు నీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది, తెలియదనడం ఒట్టి వంచన. నీ అంతరాత్మ నీకు ఉద్బోధిస్తుంది ఇది. బట్ నువ్వు అటు ఇటు పక్కన పోతే నీకు చాలా నష్టాలు, కష్టాలు వస్తాయి. మేము చాలామంది ఆఫీసర్లు చూసాము. మీరు ఈ ఏదైతే డీవియేషన్స్తోని
ఎప్పుడైతే మీరు తప్పులు చేస్తారో, తప్పులు చేసినప్పుడు మీకు తప్పకుండా మీకు జీవితంలో చాలా కష్టాలు వస్తాయి అని చెప్తాము. యూ డోంట్ డీవియేట్ ఫ్రమ్ లా, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ సొసైటీ. ఓకే. కానీ గతంలో డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళు కమిట్మెంట్తో వచ్చేవారు, ఒక ప్యాషన్గా వచ్చేవారు. మీరు మీలాంటి వాళ్ళు నక్సల్స్ మూవ్మెంట్ వచ్చినప్పుడు యూనిఫామ్ లేకుండా కుటుంబాలకు దూరంగా ఉండి పనిచేసే రోజులు ఇవి. ఇప్పుడు నక్సల్స్ మూవ్మెంట్ క్రమేపీ తగ్గింది కాబట్టి ఇప్పుడు అందరూ పోలీస్ ఆఫీసర్ అంటే ఇంటీరియర్గా ఉన్న వాళ్ళు కూడా యూనిఫామ్ వేసుకొని పనిచేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇటీవల కాలంలో వస్తున్న వాళ్ళు వస్తూనే కరప్షన్ వైపు వెళ్ళడం, వేరే వేరే యావిగేషన్ వెళ్తున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? రైట్. ఇప్పుడు ఒకటేమంటే అప్పట్లో ఒక ఎస్పీ ఉన్నారనుకోండి, ఎప్పుడో డిఐజీ ఐజేఏక ఏదో చిన్న చిన్న రిమార్క్స్, ఒక ఎస్ఐ వచ్చారనుకోండి డిఎస్పీకి వచ్చే వరకు ఆయన నీట్గా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఐపీఎస్ రాగానే బ్యాటింగ్, ఎస్ఎస్ సీట్లో కూర్చోగానే ర్యాగింగ్ అవుతుంది. రైట్. దీనికి అందరూ నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఉండాలి అన్నది ఒకటి. నేను సోషో ఎకనామిక్ ఆస్పెక్ట్ చెప్తాను. ఇప్పుడు సోషో ఎకనామిక్ ఆస్పెక్ట్ ఏమంటే, సంఘములో మేము పుట్టిన క్రమంలో, మా ఏ జనరేషన్ పుట్టిన క్రమంలో, పుట్టిన క్రమంలో సత్యవంతుడు, ధర్మాత్ముడు అంటే విలువ ఉండేది. మా తండ్రులు అప్పుడు సత్యవంతుడు అందరూ చాలా విలువ ఇచ్చేది. అది కాలక్రమేణా మోడర్నైజేషను, గ్లోబలైజేషను వలన ఇది పెరిగి డబ్బులు ఉన్నోనికే విలువ రావడం స్టార్ట్ అయింది. అందుకని ఆ హానెస్టీ అన్నది తగ్గి డబ్బులు ఉన్నోనికే విలువ ఉంది కాబట్టి డబ్బులు ఉన్నోడే గొప్పోడు అనేది అని వచ్చింది. కాలక్రమేణా సొసైటీలో ధర్మం, న్యాయం తగ్గి సొసైటీలో మీకు ఈ డబ్బుల మీద మోజు, కరప్షన్ లెవెల్స్ పెరిగిపోయి ఒకరిని చూసి ఒకరు అంత అంతస్తు ఉండాలి, అంత ఆస్తి ఉండాలి అనే వస్తే అదే సొసైటీ నుంచి వీళ్ళు వచ్చారండి. ఆ ఆలోచనతోనే వచ్చారు, ఆ ఆలోచనతోనే వస్తున్నారు. కాబట్టి న్యాచురల్గా ది పోలీస్ ఆఫీసర్స్ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ. కరెక్టే. అటువంటి వాళ్ళు కూడా పైనుంచి దిగబడలేదు కాబట్టి సొసైటీ వచ్చినప్పుడు ఎన్పిఎల్ కానీ లేదంటే టీఎస్పిఏలో కానీ ఇటువంటి వాళ్ళందరికీ కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా. మేము కరెక్ట్ ట్రైనింగ్ ఎంత మారల్స్ మీద, వాల్యూస్ మీద, హానెస్టీ మీద చాలా ఉదాహరణలు చెప్తున్నాం. ఇంకా మార్పు రావట్లేదు అంటారా? అంటే ఉదాహరణలు చెప్తే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఎంత చెప్పినా మనిషి ఆ వస్తున్న క్రమంలో వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, వీళ్ళకి ఇది ఉంది అనే క్రమంలో అదే దానికి నేను అదే చెప్తాను వాళ్ళకు. ఏం చెప్తాను అంటే, మీరు వస్తున్న క్రమంలో ఇంకా మీరు ఒక ఆస్పెక్ట్ తీసుకురాలేదు. నేను ఇప్పుడు చెప్తాను, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంది కదా, మీరు ఏదో చెప్తారు అని నేను ఇట్లా చెప్తున్నప్పుడు అన్నది సంఘటన చెప్తాను. మీరు ఏదో చెప్తారు సార్, హానెస్ట్ అది ఇది అని చెప్తారు సార్. మీరు పొలిటికల్ వాళ్ళు పోస్టింగ్ అవుతుంది కదా సార్, ఎట్లా అని వాళ్ళు అడుగుతారు. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. పొలిటికల్ పోస్టింగ్స్ అన్న దాని గురించి ఇక్కడ మీరు విచారించడము, మీరు ఉద్యోగం రాసి ఉద్యోగంలోకి వచ్చినప్పుడు జీతం మీద బతుకుతాననే వచ్చారు కదా, అంతే కదా, జీతం మీద బతుకుతానే వచ్చారు. అందరూ పైకి చూడడానికి జీతం మీద బతుకుతాం సార్, మేము హానెస్ట్ అనేది అంటారు. అన్నప్పుడు 1000 పోస్టులు ఉంటే, 1000 పోస్టులు ఒకసారి 100 తీసుకుందాం సార్ పర్సెంటేజ్. 100 పోస్టులు ఎస్ఐస్ పోస్ట్ ఉన్నాయనుకోండి, ఎస్ఐ డిఎస్పీ ఏదైనా అంతే, ఎస్ఐస్కు ఎక్కువ ట్రైనింగ్. 100 పోస్టులు ఉంటే 33 నుంచి 40 పోస్టులే పోలీస్ స్టేషన్ లెవెల్లో యూనిఫామ్ చేసుకునేటివి ఉంటాయి. 66 to 60 పోస్టు సిఐడి ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఉంటాయి, ఏసీబీ ఉంటాయి, విజిలెన్స్ ఉంటాయి, మనకు అకాడమీ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. మీరు ఇప్పుడే ట్రైనింగ్లు ఉండంగా మీరు కూడా ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో ఒక సిఐ ఉంటాడు, 10 మంది వేసా. ఆ 10 మంది వేసేల మీద పొలిటికల్ ప్రెషర్ ఏముండదు. ఆ పొలిటికల్ ప్రెషర్ ఉండేది ఏదో 10-20% ఉన్న పోస్టులకు. దాని గురించి మీరు ఇప్పుడు పోతున్నారు 10-20-80% 70% హానెస్ట్గా, ఇంపార్షియల్గా ఉండి 10 to 5 డ్యూటీ చేసుకొని మీ భార్య పిల్లలు చూసుకునే అది ఉండంగా మీరు 10-20 కరప్షన్ వరకు పోయేటోళ్ళు పోతారు, నష్టపోయేటోళ్ళు నష్టపోతారు, జైలుకు పోయే వాళ్ళు జైలుకు పోతారు. మీకు ఆలోచన ఎందుకు? మీరైతే జీతం కోసం వచ్చారు. జీతం అంటే 10 to 5 ఏసీబీకి పోండి, సిఐడికి పోండి, 10 to 5 జాబు మీ భార్య పిల్లలతో మంచిగా వేసుకొని, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, వాళ్ళకి చెప్తాము.
మీరు చిన్నప్పటి నుంచే కరప్షన్ అంటూ పెరుగుతుంటే మీ పిల్లలు కూడా కరప్ట్ యాటిట్యూడ్ పెరుగుతుంది. వాళ్ళు మీరు ఎన్ని కోట్లు సంపాదించినా వాళ్ళు ఒక్క రోజులో ఖర్చు పెడతారు. అదే నేను స్టార్టింగ్లో ఏసీబీకి 6 years పోయినాను. అట్లా పోతే అదే ఉంటే మీ పిల్లలు ఆ విధంగా ఉండి వాళ్ళు మంచి చదువులు చదివి మంచిగా చదివి మిమ్మల్ని సాధే స్థితికి వస్తారు. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తాను అని ఇలాంటి ఎన్నో ఉదాహరణలు. లాల్ బహదూర్ శాస్త్రి గారు తన యొక్క కార్ని ఒకరోజు కొడుకు వాడితే ఆ కారుకు సంబంధించి 8 గంటలు వాడినందుకు ప్రైవేట్ వాళ్ళు వాడినందుకు ₹200 ఉంటే ₹200 అప్పుడు ఇచ్చి అందులో ట్రెజరీలో కట్టి అదనలో పెట్టిండ్రు. మదనమోహన మాలవ్య ఇట్లాంటి మహానుభావుల యొక్క హానెస్టీ వాటిని గురించి చెప్తా ఉంటాం. కానీ మార్పు ఉండదు అంటారు. మీకు మార్పు ఉండదు అని చెప్పడం లేదు. మీరు కొంత కాకుండా ఇప్పుడు అందులో ఒరిజినల్గా మీకు హానెస్ట్ లేరు అని కాదు. హానెస్ట్ ఇప్పుడు ఒక 30% ఒరిజినల్ ఉంటారు అనుకోండి, 40కి పెరుగుతుంది. అంతేగాని మొత్తం మార్పు ఎక్కడ సాధ్యం కాదు కదా. ఓకే. ఈ మధ్యన ఇంకా ఏం చెప్పాలంటే ఏం చెప్పాలంటే వాళ్ళకి చెప్తాను నేను 1/3 మొత్తం నేను హోంగార్డ్ నుంచి ఎస్పీల వరకు ఐపీఎస్ ఆఫీసర్ 1/3 చాలా ఇంట్రెస్ట్గా వింటారు. చేయాలి ఇదేదో చేసుకో అంటారు. 1/3 యావరేజ్గా వింటారు. 1/3 చల్తా హై అనేటోళ్ళు ఉంటారు. సమాజంలో చల్తా హై అనేటోళ్ళు ఉంటారు. అట్లా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చిన వాళ్ళు మాత్రం నీతిగా నిజాయితీగా నిబద్ధగా పనిచేయాలనుకునే వాళ్ళు మాత్రమే రండి అంటున్నారు మల్హరా గారు. కేవలం డబ్బుల కోసం అయితే ఈ డిపార్ట్మెంట్ వద్దు, ఇంకా చాలా డిపార్ట్మెంట్ అంటున్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక టైం పనిచేసి జీతం తీసుకొని కుటుంబంతో పనిచేయాలనుకుంటే ఫోకల్ పోస్ట్ కాదు, నాన్ ఫోకల్ పోస్టులు చాలా ఉంటాయి. అందులో డబ్బులు రావు కానీ ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు, ప్రజలకు సేవ చేయొచ్చు. ఉదాహరణకు ఏసీబీ, సిఐడి ఇటువంటి డిపార్ట్మెంట్ చూసుకోండి. కానీ వస్తూనే ఫోకల్ పోస్టులో కూర్చోవాలి, డబ్బులు సంపాదించాలి అన్న భావంతో వచ్చిన వాళ్ళు ఇవాళ కాదు రేపైనా సరే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా చెడు మార్గంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ రండి, నీతిగా నిజాయితీగా నిబద్ధగా పనిచేయండి అంటూ మల్హరా గారు చెప్తున్నారు. ఇది మల్హరా గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మురళీధర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.